మీద హైడ్రాకు సంబంధించి దాన్ని పవర్ఫుల్ చేస్తాం 100%. ఇక్కడ హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి భూముల పరిరక్షణ కోసం, తర్వాత ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ కోసం ఒక ప్రత్యేకమైనటువంటి విభాగాన్ని ఏర్పాటు చేస్తున్నట్లుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. మొత్తం మీద అంటే ఒకవేళ ప్రభుత్వ ఆస్తులను పరిరక్షించడం ప్రధానంగా ఉద్దేశంగా ఇది తీసుకొస్తున్నామని చెప్పేసి ప్రభుత్వం చెప్తా ఉంది. ఇక మరోవైపు అయితే జూన్ 25 అంటేనా జూలైయా 25 మీటింగ్ అంటుంది కాదు అది కాదు జూలై 25 క్లోజింగ్ జూన్ 25 తారీఖు అంటే 1975 జూన్ 25న అక్కడ ఇందిరాగాంధీ ప్రభుత్వం అప్పుడు ఎమర్జెన్సీ విధించింది. ఆ ఎమర్జెన్సీ విధించినటువంటి రోజును రాజ్యాంగ హత్యా దినంగా ప్రకటించాలని చెప్పేసి ప్రకటిస్తున్నట్టుగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దానికి సంబంధించి ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడాడు, తర్వాత కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడాడు. అయితే మీరు ఓట్లు రద్దు చేసినటువంటి ఏదైతే జూన్ 8 తారీఖు ఉన్నదో ఆ 8 తారీఖుని ఇక్కడ జీవనోపాధి హత్యా దినంగా ప్రకటించాలని చెప్పేసి అక్కడ కాంగ్రెస్ పార్టీ కూడా ఎదురుదాడికి దిగింది. అయితే నిజంగా అసలు యాక్చువల్గా 1975లో జరిగినటువంటి ఘటనకు సంబంధించి ఇప్పుడు తీసుకురావాల్సినటువంటి అవసరం లేదు. వాస్తవాలు మాట్లాడుకోవాలి మనం. ఎందుకంటే దానికి ఇప్పుడేదో జరుగుతున్నటువంటి పరిణామాలు, తర్వాత ఇప్పుడున్నటువంటి పరిస్థితులు, అభివృద్ధి, తర్వాత దీనిపైన మాట్లాడితే బాగుంటుంది. కాకపోతుందంటే మీకు రాజకీయ ఉద్దేశంతో అక్కడ ప్రధాని నరేంద్ర మోడీ కానీ, తర్వాత కేంద్ర మంత్రి అమిత్ షా కానీ అటువంటి విషయాన్ని తీసుకురావాల్సింది కాదు అని చెప్పేసి విమర్శకులందరూ కూడా అంటా ఉన్నారు. అంటే 1975లో జరిగినటువంటి ఘటనకు సంబంధించి ఇప్పుడు హత్యా దివాసుగా అంటే ఏది రాజ్యాంగ హత్యా దివాసుగా ప్రకటించడం అది కరెక్ట్ కాదు అని చెప్పేసి ఆరోపణలు మాత్రం వినిపిస్తూ ఉన్నాయి. ఇక కాంగ్రెస్ పార్టీ కూడా మరిగా ఊరుకోకుండా కాంగ్రెస్ పార్టీ కూడా నోట్లు రద్దు చేసినటువంటి రోజును ఏది ఉపాధి హత్యా దినంగా జూన్ 8 తారీఖుని ప్రకటించేసింది. మొత్తం మీద ఇట్లా ఇవి కాదు కావాల్సింది ప్రజలకు ఏం చేస్తున్నాం మనం, తర్వాత అభివృద్ధి కార్యక్రమాలు ఎట్లా ముందుకు తీసుకెళ్తున్నాం, అటువంటి విషయాలు చెప్పాలి. దానిపైన చర్చ జరిగితే ఏ పార్టీకైనా బాగుంటుంది. ఇప్పుడు జాతీయ పార్టీలు రెండు కూడా ప్రధానమైనటువంటి పార్టీలు ఈ విషయాలపైన మరి చర్చ పెట్టడం మాత్రం కరెక్ట్ కాదనేటువంటి విమర్శలు మాత్రం వినిపిస్తూ ఉన్నాయి. ఇక మరోవైపు ఇక్కడ డిఎస్సికి సంబంధించి, తర్వాత గ్రూప్ 2కు సంబంధించి 100% ప్రభుత్వము సానుకూలమైనటువంటి నిర్ణయం తీసుకోవాలి. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అక్కడ మెగా డిఎస్సి వేసి 50,000 ఉద్యోగాలు 50,000 ఉపాధ్యాయ పోస్టులు నింపుతామని చెప్పేసి ప్రకటించినప్పుడు కూడా దగ్గరకు వచ్చిన తర్వాత ఏది ఆ నోటిఫికేషన్కి సంబంధించి పోస్ట్పోన్ చేయడం జరిగింది. తర్వాత ఇచ్చినటువంటి నోటిఫికేషన్లో నాకు తెలిసి 2008 ఇప్పుడు అనుకుంటా ఒకసారి అప్పుడు కూడా అది 2008 2012 ఆ టైంలో అనుకుంటా అప్పుడు కూడా వర్షం వస్తుందనేటువంటి ఉద్దేశంతో వర్షం బాగా వస్తూ ఉంది. తర్వాత ఇప్పుడు ఏది ఆ డిఎస్సి పరీక్షలు నిర్వహిస్తామన్నాం కాబట్టి ఆ ఉద్దేశంతో కూడా పోస్ట్ పోన్ చేసినటువంటి పరిస్థితులు గతంలో ఉన్నాయి. కాబట్టి దయచేసి ప్రభుత్వం ఈ విషయం పైన సానుకూలమైనటువంటి నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది. నిరుద్యోగులు నిజంగా వాళ్ళు బాధపడతా ఉన్నారు. ఎవడి గురించో ఎవడికో మంచి జరగాల్సిన అవసరం కూడా లేదు. ఒకవేళ మీరు ఇట్లనే కొనసాగిస్తే మాత్రం, ప్రభుత్వం ఇదే తీరుని కొనసాగిస్తే మాత్రం 100% ప్రభుత్వానికి దెబ్బ పడుతుంది, ప్రభుత్వానికి వ్యతిరేకత పెరిగేటువంటి ప్రమాదం ఉంటుంది. కాబట్టి దయచేసి మళ్ళీ చెప్తా ఉన్నాం, అంటే గతంలో ఇది పెద్ద పోస్ట్పోన్ చేయడం అనేటువంటిది పెద్ద రాజ్యాంగ విరుద్ధం ఏం కాదు, తర్వాత ఇది చేయలేనటువంటి పని కూడా ఏం కాదు, తర్వాత దీనికి న్యాయపరమైనటువంటి చిక్కులు కూడా ఏం రావు. కాబట్టి దయచేసి దీనిపైన 100% నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇక తర్వాత ఇక్కడ గ్రూప్ 1కి సంబంధించి కూడా 1:100 తీసుకోవాలంటున్నారు. కాకపోతే ఏంటంటే నోటిఫికేషన్లో మేము 1:50 పేర్కొన్నాం కాబట్టి ఒకవేళ 100 అంటే మళ్ళీ న్యాయపరమైనటువంటి చిక్కులు వస్తాయి అంటా ఉన్నారు. కాకపోతే మరి ఏపీలో చేసిండ్రు, మరి అటువంటి ఏదైతే పద్ధతి ఉంటుందో ఆ పద్ధతిని కూడా మరి తీసుకుంటే బాగుంటుందని చెప్పేసి నిరుద్యోగులు అడుగుతూ ఉన్నారు. కాబట్టి నేను ఏమంటున్నానంటే అసలు యాక్చువల్గా బీఆర్ఎస్కి ఎటువంటి ఆధారం లేకుండా, ఎటువంటి పోరాటం చేయడానికి కానీ మన్ను చేయడానికి ఏం లేకుంటే ఒకవేళ ఇప్పుడు మీరే ఇట్లా మొండి వైఖరి అవలంబించడం వల్ల మీరే వాళ్ళకి ఆయుధం ఇస్తున్నట్లు అవుతా ఉంది. కాబట్టి దీనిపైన సానుకూల నిర్ణయం, అంటే ఇప్పుడు మనం మంచి సూచనలు చేస్తున్నప్పుడు తీసుకుంటే మంచిగా ఉంటుంది. దయచేసి దీనిపైన నిర్ణయం తీసుకోవాలి. లేకపోతే ఇప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు కేటీ రామారావు ఏం చేసినట్ట నిన్న 126 మందిని ట్రైన్ ఎక్కించి పంపించిండు ఏసీ బోగిలల్లా, కొంతమందిని ఫ్లైట్ ఎక్కించి పంపించిండు. ఢిల్లీలో పోయి జంతర్ మంతర్ కాడ వీళ్ళు లొల్లి చేస్తారట. ఇప్పుడు ఉద్యోగాలు ఇయ్యనోడు పోయి వాడికి ఆడపోయి లొల్లి చేస్తుంటే మీరు ఉద్యోగాలు ఇచ్చిన వాళ్ళు బదనాం ఎందుకు కావాలని చెప్పేసి అడుగుతా ఉన్నాం. దయచేసి దీనిపైన
మంత్రులు కానీ తర్వాత ముఖ్యమంత్రి కానీ తర్వాత ఎమ్మెల్యేలు కానీ మీరందరూ పోయి మాట్లాడండి, తర్వాత దీనిపైన చర్చించండి, అధికారులు పిలుచుకోండి. తర్వాత నీకు కావాలంటే ఒకసారి ఉస్మాన్ యూనివర్సిటీకి, ఒకసారి కాకతీయ యూనివర్సిటీకి, లేకపోతే ఇక్కడ మహాత్మా గాంధీ యూనివర్సిటీకి వెళ్ళండి, వెళ్ళి అక్కడ పరిస్థితిని తెలుసుకోండి. వాళ్ళని డైరెక్ట్గా నేను ఏమంటున్నానంటే, మీరు ఎవరిని వీళ్ళు విద్యార్థి సంఘాలు అవసరం లేదు, విద్యార్థి సంఘాలు వాటిని పక్కకు పెట్టండి, పార్టీలు బీటీలను పక్కకు పెట్టండి. సాధారణ విద్యార్థులు ఎవరైతే ఉంటారో, సాధారణంగా నిజంగా వాళ్ళు అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళతో మాట్లాడండి. కాబట్టి ఇప్పటికే మనము చాలా మందిని చూపించడం, దయచేసి దీనిపైన నిర్ణయం తీసుకుంటే బాగుంటది. ఇంకా చాలా జూలై 16th రోజు రేవంత్ రెడ్డి కీ మీటింగ్, చాలా ఇంపార్టెంట్ మీటింగ్ పెడతా ఉన్నారు. మరి అక్కడ ఏమైనా డిసిషన్ తీసుకునే అవకాశం ఉందా లేదా అనేది చూడాల్సిన అవసరం ఉంటది. దీంతో పాటు బీజేపీ మాత్రం పోరు బాట మొదలు పెట్టబోతుంది. బీజేపీ తెలంగాణ శాఖ మరి చూద్దాం. అంటే కొంచెం భారతీయ జనతా పార్టీని కూడా ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలనేటువంటి ఉద్దేశంతో అది నడుస్తా ఉంది. తర్వాత భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఇక్కడ రాష్ట్ర అధ్యక్షుని కూడా ఎంపిక చేసి ఆ తర్వాత ఈ కార్యక్రమం అంతా కూడా తీసుకోవాలని కూడా ఆ పార్టీ భావిస్తున్నట్టుగా తెలుసు. తెలుగు దినపత్రిక చూద్దాం. జనభారతం 2060 నాటికి మన దేశ జనాభా 170 కోట్లు, ఆ తర్వాత తగ్గి 2100 నాటికి 150 కోట్లు, ప్రస్తుతం ఉన్న జనాభా 145 కోట్లు. ఈ శతాబ్దం మొత్తం ఫస్ట్ ప్లేస్ మనదే. 2080 నాటికి 1030 కోట్లకు పెరగనున్న ప్రపంచ జనాభా, 2100 నాటికి సగానికి పైగా తగ్గనున్న చైనా పాపులేషన్ యుఎన్ రిపోర్ట్ లో వెల్లడి. యునైటెడ్ ఇక్కడ ఏంటంటే విషయం ఏంటంటే, ఇక్కడ భారతదేశం అసలు యాక్చువల్గా ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగినటువంటి దేశంగా భారతదేశం వచ్చేస్తూ ఉంది. అంటే ఫస్ట్ ప్లేస్లో ఇప్పుడు చైనా ఉంటే, తర్వాత ఇప్పుడు భారతే వస్తూ ఉంది. తర్వాత ఇంకా ఇప్పుడు రావడమే కాదు, ఈ శతాబ్దం పాటు అంటే మరొక 100 సంవత్సరాల పాటు అత్యధిక జనాభా కలిగినటువంటి దేశం ఏది అంటే భారత్ అనేటువంటి చెప్పుకునేటువంటి పరిస్థితికి వస్తూ ఉందంట. జనాభాలో మనం ఫుల్ బరాబర్ ఉన్నాం. అంటే మ్యాన్ పవర్ మన దగ్గర కావాల్సినంత ఉన్నది, దాన్ని ఎట్లా వినియోగించుకోవాలనేటువంటిదే ఆలోచన చేస్తే మంచిగా ఉంటుంది. మన దేశ జనాభా రోజు రోజుకు పెరుగుతున్నది. అయితే 2060 దాకా ఇదే ట్రెండ్ కొనసాగనుంది. ఆనాటికి భారత జనాభా గరిష్ట స్థాయికి చేరుకొని 170 కోట్లు కానుంది. ఇక ఆ తర్వాత నుంచి క్రమంగా తగ్గుతూ రానుంది. అయినప్పటికీ ఈ శతాబ్దం మొత్తం ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశంగా ఇండియానే ఉంటుంది. ఈ మేరకు ఐక్యరాజ్య సమితి అంటే UN వెల్లడించింది అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. మొత్తం మీద మరి మనము జనంలో అయితే ఫస్ట్ ఉన్నాము, ఇంకా పనిలో కూడా ఫస్ట్ ఉంటే మంచిగా ఉంటుంది. హైడ్రా పవర్ఫుల్ బలమైన వ్యవస్థగా తీర్చిదిద్దాలని సీఎం రేవంత్ ఆదేశం. గ్రేటర్ హైదరాబాద్ లో ప్రభుత్వ ఆస్తుల రక్షణకు ఏర్పాట్లు, చెరువులని కథం పట్టించింది ఇప్పటికే. ORR వరకు పరిధి విస్తరణ, సర్కార్ భూములు, చెరువులు, నాలాల సంరక్షణ బాధ్యతలు, ఫ్లెక్సీలు, హోర్డింగ్లు తొలగింపు, జరిమానాల వసూలు కూడా, ట్రాఫిక్ నిర్వహణ, విద్యుత్, తాగునీటి సరఫరా సైతం కొత్త విభాగం, విధి విధానాలపై అధికారులకు సీఎం దిశానిర్దేశం. అసెంబ్లీ సమావేశాల్లోగా ముసాయిదా తయారు చేయాలని ఆదేశం. అయితే గ్రేటర్ హైదరాబాద్ పరిధి వచ్చేసరికి ఈ రోడ్స్ ఏదైతే ఉంటుందో అన్న సైడ్ రోడ్స్ అంటే మనం పాదచారులు నడిచే రోడ్లను కంప్లీట్ గా ఆక్రమించుకొని షాప్ వాళ్ళు కంప్లీట్ గా ముందుకే పెట్టేస్తా ఉన్నారు. దీనిపైన ఇంకా ప్రత్యేక దృష్టి పెడితే చాలా యూజ్ అవుతుంది. కాకపోతే పాపం వాళ్ళు పేదవాళ్ళు, అంటే వాళ్ళు కూడా బతకడానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలి. పేదలు ఓకే, అన్ని మాల్స్ కూడా కంప్లీట్ కబ్జాలు పెట్టేస్తున్నారు 100%. తర్వాత ఇంకోటి ఏంటంటే ఒక మంచి నిర్ణయాన్ని తీసుకుంటా ఉంది. ప్రభుత్వ ఆస్తులను కాపాడాలనేటువంటి ఉద్దేశంతో ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. ఒక మంచి నిర్ణయం ఇది. హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ ను బలమైన వ్యవస్థగా తీర్చిదిద్దాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఇందుకోసం విధి విధానాలు రూపొందించాలని సూచించారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రభుత్వ ఆస్తుల రక్షణ కోసం సర్కార్ హైడ్రాను ఏర్పాటు చేసింది. ఇంతకు ముందు ఉన్న ఎన్ఫోర్స్మెంట్, విజిలెన్స్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ విభాగం పేరును హైడ్రాగా మార్చి కీలక బాధ్యతలు అప్పగించింది. దీనిపై శుక్రవారం సెక్రటేరియట్లో ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ సమీక్ష సమావేశం నిర్వహించారు. అయితే ఈ సందర్భంగా హైడ్రా విభాగం విధి విధానాలు ఎలా ఉండాలనే దానిపై అధికారులకు ఆయన దిశానిర్దేశం చేశారు. ఇక గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ప్రభుత్వ భూములు, చెరువులు, నాలాలను కాపాడుతూ అక్రమ నిర్మాణాలకు చెక్కు పెట్టేందుకు హైడ్రాను ఏర్పాటు చేస్తున్నామని చెప్పేసి సీఎం చెప్పిండు. నిజంగా వీటన్నిటిని కూడా కాపాడాల్సిన అవసరం ఉంది. నాలాలు అంటే ఇక్కడ ఒకవేళ ఇది నీళ్ళు వెళ్ళేటువంటి మురికి నీళ్ళు ఏవైతే ఉంటాయి అక్కడనే ఇప్పుడు ఏంది, ఇప్పుడు ఇక్కడ ఏది బోడుపల్లా, ఇది ఫిర్జాదిగూడ ఆడ అక్కడ ఏంది నాలా పోతున్నది, ఆ దాంట్లోనే పిల్లర్లు వేసిరు. ఏది
డైరెక్ట్ మోరి పిల్లలు లేచి పడేసి దారుణమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి వీటిపైన ప్రత్యేక దృష్టి పెట్టాలి. ఎందుకంటే భవిష్యత్ తరాలకు నష్టం జరుగుతుంది. ఇప్పటికే ఆఫీస్ పక్కన నల్ల చెరువు ఉన్నది, ఇప్పుడు చెరువు మధ్యలో గుడి కట్టి కథం పట్టించిల్లుగా సగం. నేనేమనుకున్నా అంటే అసలు యాక్చువల్ గా దాన్ని చూసిన నేను అసలు యాక్చువల్ గా ఏమైందంటే చెరువు పెద్దగా ఉండే మంచిగా ఉప్పల చెరువు మంచి పెద్దగా ఉంటుంది, నల్ల చెరువు ఇక్కడ రోడ్డు పక్కకే ఉంటుంది. ఇక ఇక్కడ వరంగల్ పోయేటోళ్ళు అందరికీ అది అంతా చూసుకుంటారు పోతారు, వరంగల్ కానీ భువనగిరి కానీ జనగాం పోయేటోళ్ళు చూసుకుంటూ పోతారు. అయితే ఏమైతుంది ఫస్ట్ నేను ఏమనుకున్నా అంటే ఫస్ట్ ఆడ ఏది చెరువు మధ్యలో ఒకటి మెల్లగా ఇంత మట్టి పోసి ఎండాకాలం రాగానే గుడి కడుతున్నారు. గుడి కడుతుంటే అరే అంత అందమైన పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతున్నట్టున్నాడు కేసీఆర్ ఇట్లా చేస్తున్నట్టు మంచిగా చేస్తుండలే. సరే ఏదో రకంగా గుడి మధ్యలో ఉంటుంది, తర్వాత చుట్టూ నీళ్లు ఉంటాయి, ఒక రకంగా పర్యాటక కేంద్రం అవుతుందని నేను అనుకున్నా. ఏమైంది మధ్యలో గుడి కట్టిండ్రు, చెరువు మధ్యలోకి వచ్చి గుడి కట్టిండ్రు. చూడరు ఒకసారి మీరు ఒకసారి అబ్జర్వ్ చేయరు, నల్ల చెరువులో మీకు రోడ్డు మీద నుంచి చూస్తే అర్థమైపోతుంది ఉప్పల చెరువు. అయితే ఇక్కడ అనుకున్న తర్వాత ఏమైంది, చూసిన తర్వాత మెల్లమెల్ల మట్టి పోసుకుంటూ వస్తున్నారు. మట్టి పోసుకుంటూ వస్తుంటే రోడ్డు వేస్తారేమో దాని మట్టికే ఉంచుతారేమో అని అనుకున్నాం. కానీ మొత్తం చెరువును మొత్తం కథం చేసి పడేసి ఆడికి చెరువుని కథ సుందరీకరణ పేరుతోటి ఇంతున్న చెరువును మెల్ల ఇంత తీసుకొచ్చి ఆడ పెట్టేసి ఆ కథం చేసిండ్రు. ఆడ మొత్తం ఇప్పుడు అన్ని మొక్కలు పిక్కలు అన్ని అయితే ఫస్ట్ రేకుల షెడ్లు వేస్తారు. రేకుల షెడ్లు వేసిన తర్వాత ఓకే అన్న కాన్సెప్ట్ కొద్ది ఇమ్మీడియట్లీ 2 నెలల బిల్డింగ్ లేపుతారు. ఇక రేకుల షెడ్లు వేస్తే లోపల జరిగే నిర్మాణాలు కనిపించకుండా చేస్తారు, ఇవన్నీ కూడా చేస్తారు. కాబట్టి అంటే హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి 200 చెరువులను మటుమాయం చేసిండ్రు, కనిపిస్తలేవు. ఇప్పుడు 200 చెరువులు అసలే కనిపించకుండా అయిపోయినాయి. అయితే ఏమైతుంది మరి వానాకాలం రాగానే నీళ్లు ఇండ్లకు వస్తున్నాయి అంటే మరి ఏమైతుంది, చెరువులేమో ఇండ్ల కట్టుకుంటే ఇండ్లకు నీళ్ళు రాకపోతే మరి ఏమొస్తాయి, నిప్పులు వస్తాయి అని గతంలో ఆయన ఇక్కడ ఉంటది నిజాంపేట దగ్గర బండారి లేఅవుట్ పరిస్థితి అదే. వర్షాకాలం వస్తే ఆగమిగా మొత్తం అది 16న కలెక్టర్లతో సీఎం కాన్ఫరెన్స్, హాజరు కానున్న ఎస్పీలు పోలీసు కమిషనర్లు అంటూ ఒక వార్త చూస్తున్నామా. కాంగ్రెస్ లోకి బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ సీఎం రేవంత్ సమక్షంలో చేరిక. నేడు మరో ఎమ్మెల్యే, 2 ఎమ్మెల్సీలు జాయిన్ అయ్యే అవకాశం. మరో ఎమ్మెల్యే ఎవరో కాదు, షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరకపూడి గాంధీ ఈ రోజు ముహూర్తం పెట్టుకున్నారు. నిన్న ప్రకాష్ గౌడ్ అన్నకు కూడా ఫోన్ చేస్తాం కానీ పాపం ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకొని అయితే ఏమైందంటే అసలు యాక్చువల్గా కాంగ్రెస్ పార్టీలకు ఒక్కొక్కరు జంప్ అవుతున్నారట. అయితే అసలు యాక్చువల్గా కాక కనిపిస్తలేడని చాలా మంది అడుగుతున్నారు. కేసీఆర్ వస్తారేడో ముందరికి వస్తారేట, పాపం ఆయనకు 2 రకాల బాధలు ఉన్నాయి, మనం వాస్తవాలు కూడా మాట్లాడుకోవాలి. ఆయనకు ఒక బాధ ఏంటంటే బిడ్డని కనీసం చూసిరాలేకపోతున్నా నేను. తర్వాత అంటే టూ మచ్ కాదు, చూసి రావాలని ఉన్నది కానీ ఆడికి పోతే ఇక ఇంకేమంటారు అని చెప్పేసి అదొక బాధపడుతున్నట్టు పాపం. ఇంకొకటి ఏంటంటే ఇక ఎమ్మెల్యేలు ఏమైంది ఇవాళ వస్తున్నారు, ఆడ భోజనం చేస్తున్నారు, కేసీఆర్తో కూర్చొని పంక్తి భోజనం చేస్తున్నారు, ఇంత ఎత్తిపోతల పథకం బిత్తిపోతల పథకం ఇంత ఛాయలు తాగొస్తున్నాడా. తాగొచ్చిన తర్వాత ఇవాళ ఆడ ఉంటున్నారు, తెల్లారు వచ్చి ఇక్కడ కండువ కప్పుకుంటారు. దీంతో ఏం చేయాలని అర్థమవుతలేదు. అందరూ కూడా ఆగుర్రా నాయన అంటే ఎవరు ఆగుతలేరు, ఇక ఆగే పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే చెరువు మొత్తం కూడా నిండినాక ఏమవుతుంది అంటే అలిగెళ్తుంది అంటే ఏంటంటే చెరువు నిండినాక మీదకి వెళ్ళి బొరిపోతాయి కదా నీళ్ళు, దొరికిపోతుంటాయి అనమాట. అట్లా చెరువు నిండడం కాదు, చెరువు మొత్తం కాలైపోయింది. చెరువుకు అది పడ్డది, ఏంది బుంగ పడ్డది, చెరువు అంతా కథం అయిపోయింది. ఇక చెరువు పరిస్థితి ఇక ఆగమాగేమో ఉంటుంది. ఏమున్నా కానీ ఇక చెరువు మీద ఒక షెడ్కి పోయింది రాదు అంటున్నారు, ఉంటుంది పోతుంది అన్నట్టున్నది ఇక బీఆర్ఎస్ పరిస్థితి. బీఆర్ఎస్ కు ఆ పార్టీ ఎమ్మెల్యేలు వరుసగా షాకులు ఇస్తున్నారు. అయితే తాజాగా రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కారు దిగి కాంగ్రెస్ లో చేరారు. శుక్రవారం సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డి తర్వాత జూబ్లీ హిల్స్ లోని తన నివాసంలో ప్రకాష్ గౌడ్ కు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి పాల్గొన్నారు. ప్రకాష్ చేరికతో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి చేరిన ఎమ్మెల్యేల సంఖ్య 8కి చేరింది. గతంలోనే ప్రకాష్ గౌడ్ సీఎంను కలిసి పార్టీలో చేరికలపై చర్చలు జరిపిండు. కాకపోతే ఏంటంటే అభివృద్ధి కోసం పోయినా అని చెప్తారు. ఇప్పుడు ఎవరైనా కానీ ఎట్లుంటదంటే ఎందుకు పోయినంటే అభివృద్ధి పనుల కోసం పోయినా అంటారు. అభివృద్ధి పనుల కోసం పోవచ్చు కానీ ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి పోయే రాజకీయ నాయకులను ఏమనాలో కూడా మాకైతే అర్థం కావట్లేదు. 100% అది మనం సమర్థించము. కాకపోతే ఏంటంటే ఇప్పుడు దురదృష్టవశాత్తు ఏం జరిగిందంటే అసలు యాక్చువల్గా ఇట్లా జరగకపోతుండేమో. అయితే కాంగ్రెస్ పార్టీకి కానీ లేకపోతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కానీ ఇటువంటి ఆలోచన లేకపోతుండేమో. కాకపోతే ఏంటంటే ఈయన కేటీ రామారావు వచ్చిండు, కేసీఆర్ మాట్లాడినదని మాట్లాడి
ప్రభుత్వం పడిపోతుంది కూలిపోతుంది 3 నెలల కథం అవుతుంది అంటే ఇట్లా అంటే నీ కథం చేసేంద్ర బాబు నేనే కథం చేస్తే అయిపోతుంది అని చెప్పేసి నీ పార్టీని కథం చేసే కార్యక్రమం పెట్టుకున్నారు అక్కడ ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ. కాబట్టి స్టార్ట్ అయ్యే లోపు అయితే ఎల్పీ కథమయ్యే ఛాన్స్ అయితే ఉంది. చెడపకురా చెడవు అంటే మరి వినలేదు మీరు, ఇప్పుడు మీ పని అవుతున్నది. ఏమంటున్నారు? బీఆర్ఎస్ లో మిగిలేది నలుగురే. 15 రోజుల్లో కాంగ్రెస్ లో బీఆర్ఎస్ ఎల్పీ విలీనం. దానం నాగేందర్ ఖైరతాబాద్ ఎమ్మెల్యే. బీఆర్ఎస్ లో ఎమ్మెల్యేలను పురుగుల్లా చూసేటోళ్ళు. పార్టీ ఆఫీస్ ను కేటీఆర్ కార్పొరేట్ కంపెనీలా నడిపిండు. ఆయన ఫ్రెండ్స్ బినామీలు వేల కోట్లు దోచుకున్నారు. త్వరలోనే ఆ కథలన్నీ బయట పెడతానని ఎమ్మెల్యే దానం నాగేందర్ అంటా ఉన్నారు. ఆయన చెప్పింది 100% కరెక్ట్. ఎందుకంటే ఈయన గతంలో బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళిండు, బీఆర్ఎస్ పార్టీలో అక్కడ ఉన్నాడు, తర్వాత రకరకాలుగా అంత జరిగింది. అయితే ఈయనకు అన్ని కూడా తెలుసు. బీఆర్ఎస్ లో ఎమ్మెల్యేలను పురుగులు లెక్క చూసేటోళ్ళట, మంత్రులకే అపాయింట్మెంట్ లేదు, పురుగులు లెక్క చూసేటోళ్ళు. తర్వాత కార్పొరేట్ కంపెనీలు లెక్క నడిపేటోడు అంటే ఎవరు? కేటీఆర్. నువ్వు అట్లా నేను ఇట్లా, లేకపోతే పంచుకొట్టు లంచ్ రామ్కి సంస్థలు బింకి సంస్థలు మొత్తం చెత్త కూడా వాళ్ళదే కదా, చెత్త లాస్ట్ చెత్త మనుషులు చెత్త కథ నడిచిందంతా కూడా. అయితే ఆయన ఫ్రెండ్స్ తర్వాత బినామీలు వేల కోట్ల రూపాయలు దోచుకున్నారంట. ఇది వాస్తవం. ఇది ఎందుకంటే ఆయన చెప్పింది 1000% కరెక్టు. ఎందుకంటే ఆయన ఆధారాలతోటి చెప్తా ఉన్నాడు. తర్వాత తొందరలో ఇవన్నీ కూడా బయట పెడతానని అంటున్నాడు. దాని చూడాలి మరి ఏం జరుగుతుందో. ఇట్లా ఉంటే రోజుకొకసారైనా నవ్వాల్సిందే. ప్రజల మానసిక శారీరక ఆరోగ్యం కోసం జపాన్ ఒక కొత్త చట్టాన్ని తెచ్చింది. రోజులో ప్రతి ఒక్కరూ ఒక్కసారైనా నవ్వాలని అందులో పేర్కొంది. ప్రతి నెల 8వ తేదీని ప్రత్యేకంగా హాస్యంతో ఆరోగ్యం కోసం కేటాయించాలని తెలిపింది. నెలకోసారైనా నవ్వురు అంటే అది అంటే నవ్వుల కోసం ఒక రోజు పెట్టిన నవ్వుల డేనా ఇది? నవ్వుల డే ఇంకేంది, ఈ నవ్వుల డే నవ్వుల రోజు పెట్టిండ్రు. ఎందుకంటే కారణం ఏంటంటే అసలు యాక్చువల్గా మనం చాలా మంది అనుకుంటారు నవ్వుకుంటే ఏమవుతుంది అట్లా ఇట్లా, అసలు ఉట్టి ఏం నవ్వొద్దు కానీ ఎప్పుడు కూడా సంతోషంగా తర్వాత నవ్వుతూ మంచిగా ఉంటే ఆరోగ్యం ముఖంలో మంచిగా అట్లా ఒక వయసు అంటే మంచిగా అందంగా అనిపిస్తుంది. తర్వాత ఇంకొకటి ఏంటంటే నవ్వడం ద్వారా, గట్టిగా బిగ్గరగా నవ్వడం ద్వారా, లేకపోతే గట్టిగా ఏడవడం ద్వారా ఏమవుతుందంటే ఈ గుండె సంబంధిత వ్యాధులు కూడా రాకుంటుంటాయంట. గట్టిగా నవ్వుతే ఏమవుతుందంటే మంచి మొత్తం బాడీ అంతా మంచిగా యాక్టివేట్ అయిపోతుంది. దాంతో ఈ నవ్వడం ద్వారా మంచి ప్రయోజనాలు ఉన్నాయంట. అందుకని లాఫింగ్ క్లబ్లు ఉంటాయి, లాఫింగ్ క్లబ్లు కూడా పెడతారు. ఇప్పుడు అది శంకర్ దాదా ఎంబీబీఎస్ సినిమా, శంకర్ దాదా ఎంబీబీఎస్ సినిమాలో ఆయన చిరంజీవి మామ ఉంటాడు. చిరంజీవికి పిల్లనిచ్చినంటే ఆ హీరోయిన్ వాళ్ళ నాన్న ఉంటాడు కదా, హీరోయిన్ వాళ్ళ నాన్న బాగా టెన్షన్ అయినప్పుడు ఆయన డాక్టర్, పెద్ద డాక్టర్, బాగా టెన్షన్ అంటుంటాడు. ఇక అంటుంటాడు లాఫింగ్ పగ్లో పోయి ఇట్లా నవ్వుతుంటాడు ఆయనకు టెన్షన్ అయినప్పుడు. ఇప్పటికే హైదరాబాద్ లో కూడా చాలా మంది రిటైర్డ్ ఉద్యోగులు సాయంత్రం పూట ఉదయం పూట వేసి ఇట్లా అంటుంటారు అన్నట్టు. అంటే దానికి ఏంటంటే నవ్వడం ద్వారా ఆరోగ్యానికి చాలా మంచిది. అంటే అంటే చాలా మంది ఏం చేస్తుంటారు అంటే ఇట్లుంటారు, ఇట్లా నవ్వు అంటే ఇట్లా 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 స్టైల్ నవ్వనట్టు ఇది ఇట్లా ఇట్లా అంటుంటారు. కాకపోతే ఏంటంటే నవ్వురి, ఎందుకంటే సంతోషంగా ఉండాలి. అంటే అట్లా అని చెప్పేసి నవ్వుతున్నాడంత సంతోషంగా ఉన్నట్టు, ఏడుతున్నాడంత బాధలు ఉన్నది. ఎంత చెట్టుకి ప్రతి ఒక్కరికి ఏదో ఒక బాధ కామన్ గా ఉండేది. ఇది ఇట్లా ఉంటే జూన్ 25న సంవిధాన్ హత్యా దివాస్. దేశంలో ఎమర్జెన్సీ విధించిన జూన్ 25వ తేదీన సంవిధాన్ హత్యా దివాస్ అంటే రాజ్యాంగ హత్య దినంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు కేంద్రం శుక్రవారం విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్ ను కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా తన ఎక్స్ వేదికగా అకౌంట్ లో పోస్ట్ చేశారు. జూన్ 25న అంటే 1975 జూన్ 25వ తారీఖున అక్కడ ఇందిరాగాంధీ ప్రభుత్వం అప్పుడు ఎమర్జెన్సీ ప్రకటించింది. ఎమర్జెన్సీ ప్రకటించి చాలా మందిని, కొంతమంది లక్షల మందిని జైల్లో వేసింది అనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో రోజును అంటే ఇప్పుడు అసలు యాక్చువల్ విషయం ఏంటంటే ఇప్పుడు ప్రకటించాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే అది పెద్దగా అట్లా తీసుకోవాలంటే ప్రత్యేకంగా 50 సంవత్సరాలు వెనుక పోయి దాని గురించి మాట్లాడుకొని అట్లా విషయం చేసి ఇవంతా అవసరం కూడా లేదని చెప్పేసి చాలా మంది విమర్శకులు అంటా ఉన్నారు. తర్వాత ఇక్కడ ఇప్పుడేమంది కాంగ్రెస్ పార్టీ కూడా ఎదురుదాడికి గట్టిగా దిగింది. ఏమన్నది, ఇప్పుడు నోటు రద్దు చేశారు కదా జూన్ 8వ తారీఖు నాడు, ఆ తారీఖుని మొత్తం కూడా ఉపాధి హత్య దినోత్సవం, జీవనోపాధి హత్యా దినంగా వాళ్ళు అక్కడ అటాక్ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రకటించాడు. కాంగ్రెస్ ఎజెండా ఫిరాయింపులే, రాష్ట్రంలో బీజేపీనే ప్రత్యామ్నాయం అని చెప్పేసి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అంటా ఉన్నాడు. ఎమ్మెల్యేలను కాంగ్రెస్ లోకి కేసీఆరే పంపుతుండు అని చెప్పేసి బండి సంజయ్ డిఫరెంట్గా మాట్లాడు. ఇప్పుడు బండి సంజయ్ గారు ఏది మాట్లాడినా కానీ కేసీఆర్కి ఎందుకు పంపుతాడు, మరీ దారుణం. కేసుల నుంచి బయటపడేందుకు ఇదంతా చేస్తున్నాడని కామెంట్. శంషాబాద్లో బీజేపీ రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశం. ఇక 15 అంశాలతో పార్టీ రాజకీయ తీర్మానం అని చెప్పేసి కేసుల నుంచి బయటపడాలంటే బీజేపీలోకి పంపించాలి, కేంద్రం వాళ్ళు లేరు కదన్నా. కాదంటే ఇక ఆయన అట్లా ఏతాడు కామెంట్స్ అట్లా.
నైనికోల్ బ్లాక్ ఓపెనింగ్ కు సహకరించండి. ఒడిశా సీఎం మాజుకి డిప్యూటీ సీఎం భట్టి విజ్ఞప్తి. సానుకూలంగా స్పందించిన మాజు 3 నెలల్లో బొగ్గు ఉత్పత్తి ప్రారంభమయ్యే ఛాన్స్ అంటూ ఇక్కడ మాజీకి అంటే నైనికోల్ బ్లాక్ ను ఓపెనింగ్ అంటే ఇక్కడ సహకరించాలని చెప్పేసి తర్వాత అంటే ఈ రెండు సహకరించుకుంటారు, రెండు రాష్ట్రాలు ఒడిశా తెలంగాణ సహకరించారు. నిజంగా ఒక సీఎం ఒడిశాకి వాళ్ళ అమ్మకు కనీసం సీఎం అంటే ఏంటో కూడా తెలియని పరిస్థితి. అంటే అంత ఆదివాసీ బిడ్డ అట్లా 73 క్వింటాల కల్తీ అల్లిమెల్లిగడ్డ ఉంటది కదా, అల్లమెల్లిగడ్డ పేస్ట్ మొత్తం కూడా పట్టుకున్నారంట. 73 క్వింటాళ్ళు అంటే 7 టన్నుల. ఎంతమంది సర్వనాశనం అవుతారో దీంతో. ఏందది అసలు ఈ అమ్మాయి కొడుకులు నిజంగా తినాల్సిందే. ఏంటిదో చూడరు, అసలు ఏం కలుస్తుందో చూడరు. ఎక్కడ పెడతారంటే ఇక్కడ బుద్వెల్లో స్వాధీనం చేసుకున్న ఎస్ఓటి పోలీసులు ఇందులో ఏం కలుపుతారంట అంటే యాసిడ్లు, కెమికల్ వ్యాటరు, తర్వాత సింథటిక్ కలర్లతో తయారు చేస్తారట. టెస్టుల కోసం ల్యాబ్కు శాంపిల్స్ పంపించేసిండ్రు. ఇక ఫేస్ ను బేగం బజార్ కిరాణా షాపులకు సప్లై చేస్తున్నారంటే బేగం బజార్ నుంచి చాలా మంది కిరాణా షాపు వాళ్ళు సామాన్ కొనుక్కొచ్చుకుంటారు. హోల్సేల్ కొనుక్కొచ్చుకుంటే ఏముంటుందంటే ఇలా ఏం కలుపుతున్నట్టు ఈ కొడుకులు లంగలు అంటే కెమికల్ వాటర్ సింథటిక్ కలర్లతో తయారు చేస్తున్నట్టు. ఇక మొత్తం ఇది ఆరోగ్యము ఏంది ఆహారంలో ఏది టేస్ట్ గురించి పక్కకు పెడితే టేస్ట్ లేదు బీస్ట్ లేదు అంత లేదు, అదంతా ఉట్టిదే. కాబట్టి దయచేసి మీరు ఎవరైనా కానీ ఈ అల్లం వెల్లుల్లి ఉంటది కదా వాటిని తెచ్చుకొని మంచిగా దంచుకొని లేకపోతే గ్రైండర్ బిండర్లు వచ్చినప్పుడు మీరు సొంతంగా తయారు చేసుకోండి. చాలా మంది పసుపు కొమ్ములు అప్పుడు అంటే చిన్న ఉన్నప్పుడు పసుపు కొమ్ములు వస్తే వాటిని ఎండబెట్టి తర్వాత వాటిని దంచి తర్వాత పసుపు తయారు చేసుకునేటోళ్ళు. ఇక కారం పొడి మిర్చీలు కొన్న తర్వాత వాటిని ఎండబెట్టి మంచిగా కొంచెం శుభ్రం చేసుకొని వాటిని ఎట్లా పట్టించుకుంటారు. దీనివల్ల ఆరోగ్యం మంచిగా ఉంటుంది. మీరు ఏదైనా కొంతమంది చెప్తుంటారు ఆర్గానిక్ ఫుడ్స్ ఇట్లా అంటున్నారు, కానీ ఆ ఆర్గానిక్ ఫుడ్స్ నిజంగానో కాదా కూడా తెలియనటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తా మీకు. అంటే ఇక్కడ ఏది పతాంజలి ఈ పతాంజలి ఉన్నది కదా, రామ్దేవ్ బాబా అన్నట్టు మంచిగా. అసలు యాక్చువల్గా ఇప్పుడు యోగాకు తర్వాతకి పతంజలికి సంబంధం ఏంటంటే ఆయన యోగా చేసేసి మంచిగా స్టంట్స్ ఇట్లా చేస్తే మంచిగా ఉండదు, ఓకే ఆయన దాని విషయంలో ఓకే. కానీ ఈ పతాంజలి పేరుతోటి ఏం చేసిండు, ఇక మొత్తం ప్రోడక్ట్స్ అన్ని కూడా ఆర్గానిక్ ఉంటాయి. తర్వాత హిమాలయ పర్వతాల నుంచి తర్వాత ఇది చెప్పేసి చేస్తే లక్షల కోట్లు దేశంలోనూ అత్యధికంగా మొత్తం పేద బేరసారాలు చేసినోడు మొత్తం పైసలు తక్కువ టైంలో మొత్తం పైసలు కమాయించింది ఎక్కడ పతాంజలి. అట్లా వేసి లక్షల కోట్ల రూపాయలు వెనకేసుకొచ్చుకున్నారు. నిజంగా ఒకవేళ మరి అవి నిజమైన ప్రోడక్ట్స్ అయినా నిజమైన మంచి అయినా పబ్లిక్ మంచి చేసేటి అయినా అంటే మంచి చేసేటి కావు అని చెప్పి సుప్రీంకోర్టే చెప్పేసి అరే బాబు 14 రకాల మొత్తం అవి ఏంటి నీ ప్రోడక్ట్స్ ఉన్నాయి కదా, నీ ప్రోడక్ట్స్ని బ్యాన్ చేస్తున్నామని చెప్పేసి సుప్రీంకోర్టు ప్రకటించారే నువ్వు ఎట్లా చేస్తున్నావు మొత్తం నాగమాగం చేస్తున్నావు కాబట్టి నువ్వు అట్లా కాదు, ఆ ప్రాజెక్టులు ఏవైతే 14 ప్రోడక్ట్లు మేము బ్యాన్ చేసినామో ఆ బ్యాన్ చేసిన ప్రోడక్ట్లకు సంబంధించి నువ్వు ప్రకటన ఇవ్వాలి బిడ్డ, లేకపోతే నువ్వు మంచి అని చెప్తీవు గారా అని చెప్పింది. కాబట్టి నేను ఏమంటున్నానంటే ఇక్కడ మొత్తం కూడా ఈ అల్లం పేస్టులు మనం ఏంటంటే తక్కువ ధరకు వస్తున్నాయి, ఇంత డబ్బు వస్తుంది. ఈ 50 రూపాయలు పెడితే ఇంత డబ్బు వస్తుంది, 50 రూపాయలు పెడితే నీకు అల్లమే రాదు ఇదే రాదు. 50 రూపాయలు పెడితే ఇంత డబ్బు రాగానే తీసుకొచ్చేసి అల్లేయాలి సుయ్యి ఉంటుంది బాగానే ఉంటుంది, లాస్ట్కి వస్తే ఇట్లా అవుతుందంట యాసిడ్లు కెమికల్ కలుపుతారు. హైదరాబాద్ లో టీ స్క్వేర్ న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ లా మల్టీపర్పస్ హబ్ నిర్మాణం రాయదుర్గంలో డెవలప్ చేయాలని సర్కార్ నిర్ణయం. టెండర్లు పిలిచిన టీజీఐఐసి ఎంటర్టైన్మెంట్ టూరిస్ట్ హబ్ గా అభివృద్ధి చేస్తారంట. ఇక్కడ యాక్చువల్గా ఏంటంటే రాయదుర్గం దగ్గర ఆల్రెడీ ఇప్పటికే మీరు ఒకసారి అక్కడికి పోవాలి. ఎందుకు రాయదుర్గం కానీ లేకపోతే ఇక్కడ గచ్చిబౌలి కానీ అక్కడ ఏమంటారు ఇంకే నానాక్రామ్ కూడా ఈ ప్రాంతాలన్నీ పోవాలి మీరు. దాన్ని ఏమో హబ్ అంటారు, ఏమో హబ్ అనే కదా టీ హబ్ తర్వాత ఇక్కడ అవన్నీ ఉన్నాయి కదా, అక్కడికి మీరు ఒకసారి పోయి చూస్తే ఆడ మన భారతదేశం దుర్గం చెరువు నుంచి మీరు అట్లా వెళ్ళండి. ఇక మన భారతదేశంలో ఉన్నట్టుండదు, వేరే దేశాలలో ఇట్లా 50 అంతస్తులు 60 అంతస్తులు ఇట్లా కనిపిస్తాయి, ఇవన్నీ కూడా కనిపిస్తే అది చూస్తే మనం మొత్తం కూడా కళ్ళు బయలు గమ్ముతాయి. అసలు యాక్చువల్ గా మనం న్యూయార్క్ తర్వాత ఆ సిటీలను చూసినట్టు ఉంటది, మొత్తం కూడా అట్లా అయిపోయింది. కాబట్టి దీన్ని ప్రత్యేకంగా టీ స్క్వేర్ పేరుతోటి డెవలప్ చేయాలి ప్రభుత్వం భావిస్తా ఉంది. 2000 కోట్ల రూపాయల భూదందా వెనుక సూత్రధారులు ఎవరు? ఇక గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో విలువైన జాగలను 59 జీవో కింద కొల్లగొట్టే యత్నం చేసిండ్రు గతంలో దుర్మార్గులు. 900 గజాల చొప్పున 100 మందికి పైగా రెగ్యులరైజేషన్ కు అప్లై.
ఇక తెర ముందు బినామీలు, తెర వెనుక బీఆర్ఎస్ పెద్దలే ఉన్నారట. 100%. అక్రమాలను గుర్తించిన సర్కార్ పట్టాల జారీ నిలిపివేసి ఎంక్వైరీ చేస్తా ఉన్నారు. బినామీలను అదుపులోకి తీసుకొని విచారించాలని నిర్ణయం తీసుకున్నారు. 2000 కోట్ల రూపాయల భూదందా వెనుక ఎవరున్నారంటే ఎవరుంటారు? ఇంకా కేటీ రామారావు ఉన్నారు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారు, మంత్రులు ఉన్నారు, ఇంకా మనకు కొంతమంది చోటా మోటా బడా లీడర్లు అందరూ కూడా అని ఉన్నారంట. ఏం చేసిండ్రు? 59 జీవో, 58 జీవో, 59 జీవో అని తీసుకొచ్చి ఆ జీవో కింద అసలు యాక్చువల్గా గతంలోనే ప్రభుత్వ భూముల్లో ఒకవేళ పేదలు ఇల్లు కట్టుకొని నిరుపేదలు ఎవరైనా ఇల్లు కట్టుకుని 80 గజాల లోపల ఇల్లు కట్టుకుని ఉంటే వాటిని రెగ్యులరైజ్ చేయాలని చెప్పి అయితే చెప్తాందుకు మంచిగానే ఉన్నది. నిజంగా పేదలకి అటువంటిది జరిగితే మంచిగానే ఉంటుంది. కానీ వీళ్ళు ఏం చేశారంటే లంగ కథలు ఏంటంటే ఆడ ఇల్లు బిన్లు ఏం లేకుండా కానీ ఖాళీ జాగా ఉంటే కూడా అది కూడా 100 కోట్ల రూపాయలు కోకాపేట లాంటి ప్రాంతాల్లో 100 కోట్ల రూపాయలకు ఎకరా ఉన్న భూమి ఉన్న దగ్గర వాళ్ళు ఏం చేసిండ్రు? ఈ బినామీలను పెట్టేసి ఆడ రేకుల షెడ్లు వేసినట్టు చేసి అసలు యాక్చువల్గా అక్కడ ఇండ్లు లేవు, మను లేదు, ఇల్లు ఉంటేనే ఇవ్వాలి అసలు యాక్చువల్గా 59 జీవో కింద అది రెగ్యులరైజ్ చేస్తారు. అట్లా ఏం లేకుండానే అట్లా రేకులు బీకులు వేసినట్టుగా వేసి లేకపోతే ఖాళీ జాగాలకే మొత్తం ఇంటి నెంబర్లు కూడా వేసిరట. ఇంటి నెంబర్లు కూడా అధికారులు కూడా వీళ్ళని కూడా పట్టుకొని లోపలే ఇంటి నెంబర్లు వేస్తే దానికి ఆటోమేటిక్గా 59 జీవో కింద రెగ్యులరైజ్ చేసుకున్నారు. 1000 కోట్ల రూపాయల భూములు కొట్టేసిండ్రు గతంలో బీఆర్ఎస్ లో ఉన్నటువంటి లీడర్లు అని చెప్పి. గత బీఆర్ఎస్ సర్కార్ హయాంలో రెగ్యులరైజేషన్ పేరుతో 1000 కోట్ల భూదోపిడికి ప్రయత్నించిన వారిపై చర్యలు తీసుకునేందుకు రాష్ట్ర సర్కార్ రెడీ అవుతున్నది. ప్రధానంగా హైదరాబాద్ లోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ పరిధిలో ఎకరం 100 కోట్ల దాకా పలుకుతున్న ప్రాంతాల్లో ప్రభుత్వ భూముల్లో బౌండరీలు ఏర్పాటు చేసుకొని ఎలాంటి నిర్మాణాలు లేకుండానే 59 జీవో కింద అప్లికేషన్లు పెట్టుకున్న వారి చిట్టాలను ప్రభుత్వం ఇప్పటికే సరే ఈ లంగ కథలు ఎవడైతే పడ్డాడో వాళ్ళందరూ కూడా డాటా తీస్తున్నారట. తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ ఫైనాన్స్, నేను ఇందాక అదే చెప్దాం అనుకున్నా, టీ హబ్ కాదు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ పేరుతోటి ఉన్నదాడ పోయి చూసినారే ఆ బిల్డింగ్ కథా కార్ఖానా వేరే ఉంటుంది. మీరు ఎవరన్నా పోయి ఫారం చూపించినట్టు ఉంటుంది అడిగి పోయి చూస్తే, అంతేనా? ఇది వెలుగుదిన పత్రికలో ఉన్నటువంటి ఒక ముచ్చట చెప్పుకోవాలి. అప్పుడు రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ లో ఉన్నారు. ఇది కథెనకాల మొత్తం ఈ ఎమ్మెల్యేనే అక్కడ ఉన్నాడు. మరి ఇప్పుడు కాంగ్రెస్ లో చేరాడు. ఎవరి మీద చర్యలు తీసుకుంటారు అనేది ఒక క్వశ్చన్. చూడాలి మరి పార్టీ మారితే మరి అన్ని పోతాయా ఉంటాయా తెలియాలి. ఒకసారి ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఉన్న వార్తలు చూద్దాం. న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ లా రాయదుర్గంలో టీ స్క్వేర్ అంట. ఇక నాలెడ్జ్ సిటీ దగ్గరలో ఐకానిక్ ప్లాజా ఏర్పాటు ప్రణాళికల్లో టీజీఐఏసీ ఉన్నది. పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దే యోచన ఆగస్టు 9లోగా బిడ్ దాఖలకు ఛాన్స్ ఉంటుందని చెప్పేసి ఒక వార్త కనిపిస్తా ఉంది. గెలవాలంటే గ్రేటరే, పెరగనున్న అసెంబ్లీ సీట్లు అధికం గ్రేటర్ హైదరాబాద్ హెచ్ఎండిఏలోనే నియోజకవర్గాల పునర్విభజనకు అనుకూలంగానే ముఖ్యమంత్రి రేవంత్ పావులు. ఈ నేపథ్యంలోనే రాజధాని ప్రాంతంపై సీఎం ప్రత్యేక దృష్టి. మూసీ సుందరీకరణ, ఓఆర్ఆర్ దాకా జిహెచ్ఎంసీ విస్తరణ, సాటిలైట్ టౌన్షిప్ల నిర్మాణం, మెట్రో లైన్ పొడిగింపు, టీ స్క్వేర్ వంటి పలు అభివృద్ధి పనులపై ముఖ్యమంత్రి దృష్టి. రాజకీయంగాను కాంగ్రెస్ బలోపేతానికి ప్రయత్నాలు. జిహెచ్ఎంసీ పరిధిలో 24 సీట్లు 50కి పెరిగే అవకాశం. రాష్ట్రంలో అసెంబ్లీ స్థానాల సంఖ్య 119 నుంచి 153కు పెరిగే ఛాన్స్ ఉందట. మొత్తం సీట్లలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 3వ వంతు. అధికారాన్ని సాధించడానికి అత్యంత కీలకమైన ప్రాంతం ఇది. ఈ ఏడాది చివరిలో మొదలు కానున్న జనగణన ప్రక్రియ. అయితే అసలు యాక్చువల్గా ఏమైందంటే నియోజకవర్గాల పునర్విభజన అనే చట్టం అనేటువంటిది ఉంది. ఆంధ్రప్రదేశ్ నియోజకవర్గాల పునర్విభజన చట్టానికి సంబంధించి ఇక్కడ ఒకవేళ నియోజకవర్గాలను పెంచుకోవాలన్నా నియోజకవర్గాలను ఎట్లా చేసుకోవాలనే దానిపైన నిర్ణయం తీసుకోవాలంటే 2026 దాకా ఆగాల్సిందే. అయితే ఒకవేళ ఆ 26 వచ్చిన తర్వాత పునర్విభజన జరిగితే ఎక్కువ అసెంబ్లీ స్థానాలు ఎక్కడ ఉంటాయంటే హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉంటాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉంటాయి. కారణం ఏంటి అంటే ఎక్కువ జనాభా ఉంటుంది ఇక్కడ. నిజంగా ఇప్పుడు మేడ్చల్ నియోజకవర్గం ఉంది, అతిపెద్ద నియోజకవర్గం. షేర్లింగంపల్లి ఫస్ట్ పెద్దది, 7,30,000 అసెంబ్లీ. 7,30,000 అంటే ఇప్పుడు మంతని కాన్స్టిట్యున్సీ కానీ, భూపాలపల్లి కాన్స్టిట్యున్సీ కానీ, ములుగు కాన్స్టిట్యున్సీ కానీ, ఈ 3 కాన్స్టిట్యున్సీలు కలిపితే షేర్లింగంపల్లి ఎంత జనాభా ఉంటుంది అట్లుంటది అన్నట్టు. అట్లా షేర్లింగంపల్లి కానీ, మేడ్చల్ కానీ, తర్వాత కొన్ని నియోజకవర్గాలు 3 టాప్ ఉన్నాయి. కాబట్టి ఇట్లా ఈ పెద్ద నియోజకవర్గాలని పెద్దగా ఉంచకుండా తర్వాత అప్పుడు మేడ్చల్ నియోజకవర్గం నాకు తెలిసి 3 నియోజకవర్గాలు అవుతుంది. తర్వాత ఇక్కడ గట్కేసర్ కానీ, తర్వాత గట్కేసర్ ఒకటి, షావర్పేట ఒకటి, మేడ్చల్ ఒకటి అయ్యే అవకాశం ఉంటుంది.
ఇక తర్వాత ఇట్లా అట్లా నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా ప్రత్యేకంగా సిటీ సరౌండింగ్లో ఉంటాయి. హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే ఎక్కువ అయ్యేటువంటి అవకాశం ఉంది. కారణం ఏంటంటే జనాభా ఎక్కువ ఉన్నది ఇక్కడ. తర్వాత ఇప్పుడు 119 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి మన దగ్గర ఇప్పుడు. అంటే అయితే ఇప్పుడు అవి 153 లేదా 160కి చేరేటువంటి అవకాశం ఉంటుందంట. కాబట్టి ఇవన్నీ కూడా ఇక్కడనే జరుగుతాయని చెప్పేసి ప్రధానంగా రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే చేరిపోయిండు. రాష్ట్రంలో త్వరలో జరగనున్న నియోజకవర్గాల పునర్విభజనను దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు. డీలిమిటేషన్ అంటూ జరిగితే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే ఎక్కువగా సీట్లు పెరిగే అవకాశం ఉండడం, గత ఎన్నికల్లో ఈ ప్రాంతంలో కాంగ్రెస్ ఆశించిన రీతిలో పట్టు చూపలేకపోయిన నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో గెలుపోవటంను ప్రభావితం చేసే జిహెచ్ఎంసీ తర్వాత హెచ్ఎండిఏ పరిధిలో రకరకాల అభివృద్ధి ప్రాజెక్టులకు ఎక్కువగా ప్రాధాన్యమిస్తూ వ్యూహాత్మకంగా అడుగులేస్తున్నారు. ఇక అయితే తెలంగాణలో తదుపరి శాసనసభ ఎన్నికలు పెరిగిన నియోజకవర్గాలతోనే జరుగుతాయి. అయితే పునర్విభజనతో అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్య పెరగడంతో పాటు ఇప్పుడున్న వాటి పరిధులు కూడా మారతాయి. రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గ స్థానాలు ఇప్పుడు పునర్విభజనతో 150కు పెరగాలి అయితే అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. 100% ఇవి పెరుగుతాయి. ఆ పెరిగిన ఎక్కువ హైదరాబాద్ సరౌండింగ్లో ఉంటాయంట. ఇప్పుడు అంటే ప్రజెంట్ హైదరాబాద్ లో అయితే 24 నియోజకవర్గాలు ఉంటే జిహెచ్ఎంసీ పరిధిలో ఎందుకు జిహెచ్ఎంసీ పైన స్పెషల్ గా ఫోకస్ పెడుతున్నారంటే జిహెచ్ఎంసీ పరిధిలో 24 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఒక సీట్ కూడా గెలవలేని పరిస్థితి ఉంది. అందునుంచి స్పెషల్ ఫోకస్ పెట్టి చాలా మంది గ్రేటర్ హైదరాబాద్ ఎమ్మెల్యేలనే టార్గెట్ చేసి తీసుకుంటా ఉన్నారు. 40-42 అయితే కాంగ్రెస్ లోకి ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ సీఎం సమక్షంలో చేరిన బీఆర్ఎస్ సభ్యుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాంగ్రెస్ లో 8కి పెరిగిన గులాబీ ఎమ్మెల్యేలు ఈ రోజు ఇంకో ఎమ్మెల్యే 9కి షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అడగపూడి గాంధీ కూడా వచ్చేస్తున్నాడంట. ఇంకో వార్త చూద్దాం. రాష్ట్రంలో నిస్సిగ్గుగా ఫిరాయింపులు, నడి రోడ్డుపై రాజ్యాంగాన్ని అవహేళన చేస్తున్నారు. గాంధీ భవన్ తెలంగాణ భవన్ కి మధ్య తేడా లేదు. రాష్ట్రాన్ని దోచి ఢిల్లీకి సూట్ కేసులు పంపుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డిపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ధ్వజం. కేసీఆర్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ లోకి పంపుతున్నారు. రాహుల్ దమ్ముంటే ఓయుకు రా అంటూ బండి సంజయ్. బీజేపీ అధికారంలోకి వస్తే కార్యకర్తే సీఎం. ప్రధాన్ ఇంజనీరింగ్ వైద్య కళాశాల నుంచి RRR ట్యాక్స్, అందుకే అధిక ఫీజులు అంటూ ఈటల రాజేందర్ చేస్తున్న వ్యాఖ్యలు చూస్తా ఉన్నాం. రాష్ట్రంలో నిస్సిగ్గుగా ఇక్కడ ఫిరాయింపులకు పాల్పడతా ఉందని చెప్పేసి భారతీయ జనతా పార్టీ ఆరోపిస్తూ ఉంది. అయితే గతంలో ఇక్కడ ఏదైతే బీఆర్ఎస్ చేసిందో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా అదే చేస్తుంది అనేటువంటి ఆరోపణలు వస్తూ ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ఇక్కడ వీళ్ళు పడగొడతాం లేవగొడతాం ఇట్లా అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ బీజేపీ కూడా కొంతవరకు ఇటువంటి ప్రకటనలు చేసింది. పడిపోతుంది ప్రభుత్వం ఇక అయిపోతుంది అన్నట్టు కూడా బీజేపీ వాళ్ళు కూడా మాట్లాడింది కొంతమంది. తర్వాత ఇక్కడ బీఆర్ఎస్ కూడా మాట్లాడింది. కాబట్టి ఇట్లా ఇవ్వాల్సి వస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో ఫిరాయింపులు అనేటువంటివి ఏ పార్టీ చేసినా కానీ, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేసినా ఇంకే పార్టీ చేసినా కానీ ఫిరాయింపులు కరెక్ట్ కాదు. ఎందుకంటే ఒక ఓటరు ఈ పార్టీలు ఉంటావురా బాబు నువ్వు ఇగో ఈ పార్టీ అయితే మంచిగా ఉంటుంది అని చెప్పేసి ఆయన ఎన్నుకుంటే మరి ఆయన నమ్మకాన్ని మమ్మీ చేసేసి లటుకున్న మరి వేరే పార్టీలకు పోవడం మాత్రం కరెక్ట్ కాదు. ఫిరాయింపుల చట్టం ఉన్నా కూడా ఫిరాయింపుల చట్టం ఎందుకు వర్తించదంటే ఒక్కొక్క ఎమ్మెల్యేకు చేస్తే వర్తిస్తుంది, ఎల్పీలను విలీనం చేస్తే వర్తించదు. ఇక బీజేపీ రాష్ట్ర కార్యవర్గ భేటీలో మాట్లాడుతున్న కిషన్ రెడ్డి అని చెప్పేసి నిన్న కార్యవర్గ భేటీ జరిగింది. ఇక ఫోన్ ట్యాపింగ్ కేసును సిబిఐకి ఇవ్వాలి, కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి కేసు కూడా. అయితే బీజేపీ రాష్ట్ర స్థాయి విస్తృత కార్యవర్గ సమావేశంలో 15 అంశాలతోటి నిన్న ఒక తీర్మానం చేసుకున్నారు వాళ్ళు. అయితే అందులో ఫోన్ ట్యాపింగ్ కేసు తర్వాత ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్టు 2 కూడా అక్కడ సిబిఐకి ఇస్తే బాగుంటుందని చెప్పేసి వాళ్ళు అభిప్రాయపడ్డారంట. కలెక్టర్లు కదలాలి, క్షేత్రస్థాయిలో పర్యటించాలి, స్కూళ్లు ఆసుపత్రులను తనిఖీ చేయాలి, తాగునీరు పారిశుద్ధ్యం పరిశీలించాలి, పింఛన్ల అమలును సమీక్షించాలి, ప్రజలతో కలిసిపోయి మాట్లాడాలి, అధికారులు పర్యటించేలా చూడాలి. అప్పుడే ప్రభుత్వంపై విశ్వాసం. 5లోపు టూర్ డైరీ సిఎస్కు పంపాలి. అయితే పనితీరుతోనే రివార్డులు పనిష్మెంట్లంట స్పష్టం చేసిన సర్కారు ఉత్తర్వులు. అయితే ఇక్కడ ఏమైతుంది, కలెక్టర్లు ఏం చేయాలంటే క్షేత్రస్థాయిలోకి వెళ్ళాల్సిన అవసరం ఉన్నది. గతంలో ఒకవేళ ఇప్పుడు ఒక్కొక్క జిల్లాను తీసుకుంటే ఇప్పుడు ఇది ఉమ్మడి నల్గొండ జిల్లా ఉంది. నల్గొండ జిల్లా ఇప్పుడు ఎన్నైంది, 3 జిల్లాలు అయినాయి. అప్పుడు 59 మండలాలు ఉండే. 59 మండలాలకు ఒకటే జిల్లా ఉండడంతో మాది బొమ్మల రామారం మండలం నుంచి ఒకవేళ నల్గొండ పోవాలనుకుంటే 120 కిలోమీటర్లు పోవాలి. అట్లా కొంచెం దారుణమైనటువంటి పరిస్థితులు ఉండే. అయితే అప్పుడు కలెక్టర్లకు పరిధి ఎక్కువ కాబట్టి కనీసం కలెక్టర్ వచ్చేటోడు కూడా కాదు, అటువంటి పరిస్థితి లేకుంటే ఇప్పుడు కొంతవరకు ఇది
సరే ఏది చేసినా కానీ ఈ జిల్లాల పెంపు అనేటువంటిది కొంతవరకు మంచి చేసిందని చెప్పాలి. తర్వాత అక్కడ ఆయా జిల్లాలకు ప్రాధాన్యం ఏర్పడడం కానీ, తర్వాత భూముల విలువ పెరగడం కానీ ఇవన్నీ కూడా జరిగినాయి. అయితే ఇప్పుడు కలెక్టర్లకు తక్కువ అంటే పరిధి ఉన్నది. అంటే ఇప్పుడు 16 మండలాలే ఉన్నాయి. ఇప్పుడు ఒక యాదాద్రి జిల్లా చూసుకుంటే 16 మండలాలు ఉన్నాయి. 16 మండలాలు ఈజీగా తిరిగి రావచ్చు, అంటే అప్పుడప్పుడు అట్లా పోయి రావచ్చు, అటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ప్రజలతోటి మమేకం కండి అని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నారు. తర్వాత మీరు అట్లా చేస్తేనే మీ పనితీరుని బట్టే ఇవన్నీ కూడా ఉంటాయి. మీకు మంచి ఇవ్వాలన్నా, లేకపోతే పనిష్మెంట్ ఇవ్వాలన్నా, లేకపోతే మీకు చేప పిల్లల పంపిణీకి 114 కోట్లు, 80 కోట్ల చేప, 10 కోట్ల రొయ్య పిల్లలు. ధరలు ఖరారు, నోటిఫికేషన్ జారీ. టెండర్ దాఖలకు 23 దాకా గడువు ఉందంట. 86 కోట్ల రూపాయలు చేపలంట, 86 కోట్ల చేపలు, 10 కోట్ల రొయ్య పిల్లలు. అయితే ఎట్లా లెక్క పెడతారో ఏం పడవు. ఇవి అసలు యాక్చువల్ ఏంటంటే ఇగో 1,00,000 పిల్లలు వేస్తున్నమాట. 1,00,000 పిల్లలు లెక్క పెడతారు. సరే ఇక అట్లా ఏదో ఉంటుందిలే. ఇక హైడ్రాకు ప్రత్యేక నిధులు. హైదరాబాద్ విస్తరణకు అనుగుణంగా ఏర్పాటు, నిర్మాణం, విధి విధానాలపై అధ్యయనం చేయండి. విపత్తుల నుంచి ఆస్తుల సంరక్షణ వరకు బాధ్యత. మున్సిపల్ అధికారులతో సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి వెల్లడి అంటూ ఒక వార్త కనిపిస్తా ఉంది. ప్రత్యేకంగా హైడ్రాను ఏర్పాటు చేస్తా ఉన్నారు. ప్రైవేట్ ఏజెన్సీతో పక్కా సమాచారం, స్థిరాస్తుల రిజిస్ట్రేషన్, విలువలు సవరణపై సమాచార సేకరణ, విధి విధానాలపై ప్రభుత్వం కసరత్తు, నివేదిక అనంతరం తుది నిర్ణయం అంటూ ఒక వార్త చూస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా క్షేత్రస్థాయిలో సమాచారం సేకరించి రిజిస్ట్రేషన్ల విలువను సవరించాలని ప్రభుత్వం యోచిస్తుంది. ప్రస్తుతం రాష్ట్రంలో స్థిరాస్తుల రిజిస్ట్రేషన్ విలువలు ఒక రకంగా, బహిరంగ మార్కెట్లో మరొక రకంగా ఉన్నాయి. స్థిరాస్తులు అంటే భూములు, ప్లాట్లు, ఇళ్ల వ్యాపార సముదాయాలు, ఖాళీ స్థలాల మార్కెట్ ధరలు, తర్వాత రిజిస్ట్రేషన్ల విలువ మధ్య ఉన్న వ్యత్యాసాలను తెలుసుకొని శాస్త్రీయంగా ధరలు నిర్ధారించాలని సర్కారు భావిస్తోంది. ఇందుకు గాను క్షేత్రస్థాయిలో పర్యటించి సమగ్రంగా సమాచారం సేకరించాలని చెప్పేసి కూడా భావిస్తూ ఉంది. కాకపోతే ఏంటంటే ఇది అంటే కొంతమంది బాధపడతా ఉన్నారు, అంటే వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఎందుకంటే అసలు యాక్చువల్గా సరే గవర్నమెంట్ రేటుకి తర్వాత ఇక్కడ ఉన్నటువంటి మార్కెట్ రేటుకి తేడా ఉన్న మాట మాత్రం వాస్తవమే. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఈ రేట్ను సవరిస్తే వాళ్ళకేం నష్టం జరగలేదు అనుకుంటుండే. కాకపోతే ఏంటంటే రేట్లను సవరించిన తర్వాత ఆ రేటు ప్రకారం ఇప్పుడు ఒకవేళ ఓ ప్లాట్ కొన్నాం అనుకో, ఓ ప్లాట్ కొంటే ₹1,00,000 ప్లాట్ కొంటే గతంలో 10,000 అయ్యింది అనుకో, ఇప్పుడు మళ్ళీ 20,000 30,000 అయింది అనుకో, అట్లా ఇబ్బంది అవుతుంది. కొనే ప్లాటే మరి ₹1,00,000 అయితే నేను ₹30,000 ఎందుకు కట్టాలని చెప్పేసి అనుకుంటారు. కాబట్టి అట్లా వ్యతిరేకత వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దానిపైన ఒకటి సర్వే చేస్తుందట. ఎమర్జెన్సీ ప్రకటించిన జూన్ 25 రాజ్యాంగ హత్యా దినం. కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం. బాధితులు, పోరాట వీరుల స్మరణ. ఇందిరా ప్రజాస్వామ్యం గొంతు నొక్కారు. ఆ చీకటి రోజులకు నిరసనగానే షా అంటున్నారు. అత్యవసర పరిస్థితి, దేశ చరిత్రపై కాంగ్రెస్ రాసిన చీకటి అధ్యాయం, రాజ్యాంగాన్ని తొక్కిపెట్టారంటూ మోదీ చేసిన వ్యాఖ్యలు చూస్తున్నాం. మోదీ ముక్త్ దివాస్ గా జూన్ 4 రాజ్యాంగం హత్య ఏమిటి, అంబేద్కర్ ను అవమానించడమే అంటూ రాజ్యాంగం హత్య దినంగా మా చెప్పడం అంటే అంబేద్కర్ని అవమానించడం అని చెప్పేసి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అంటా ఉన్నారు. తర్వాత ఇంకొకటి ఏంటంటే అసలు యాక్చువల్గా జూన్ 8 తారీఖుని అంటే ఓట్లు రద్దు చేసినటువంటి దినాన్ని ఇక్కడ జీవనోపాధి హత్యా దినంగా పేర్కొంటూ కాంగ్రెస్ పార్టీ కూడా అట్లా ప్రకటిస్తా ఉంది. ఈ ప్రకటనలు ఏందో కానీ కాకపోతే ఏంటంటే ప్రజలపైన దృష్టి పెట్టండి. ఎట్లా నడుస్తుంది? కేజ్రీవాల్ కు మధ్యంతర బెయిల్. ఈడీ కేసులో మంజూరు చేసిన సుప్రీంకోర్టు. అయితే పలు షరతులు. తర్వాత సిబిఐ కేసులో 25 వరకు కస్టడీ ఇచ్చినట్టు అక్కడ సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చింది. తర్వాత ఇక్కడ సిబిఐ కేటు కేసుకు సంబంధించి మళ్ళా లోపలి రౌసేవనే కోర్టు లోపలేయాలని చెప్పి డీడీలు వాపస్. గొర్రె పథకంలో 45,000 డీడీలు వెనక్కి ఇవ్వాలని సర్కార్ నిర్ణయం. నిజంగా మంచి పరిణామం. పాపం వాళ్ళకు గొల్లకుర్మలకు చాలా నష్టం జరిగిండే. ఇది ఆంధ్రజ్యోతిలో ఉన్న వార్తలతో ఒకసారి శనార్థి తెలంగాణ దినపత్రిక చూద్దాం. ఎవరిని బెదిరించట్లే, కాంగ్రెస్ లోకి వస్తామంటే వద్దంటామా, బరాబర్ తీసుకున్నాడే. బీఆర్ఎస్ లో మిగిలే ఆ నలుగురెవరో వారే చెప్పాలి. మంత్రి దుద్దిల్లా శ్రీధర్ బాబు. బీఆర్ఎస్ గతంలో భయపెట్టి మా పార్టీ ఎమ్మెల్యేలను చేర్చుకున్నది, కానీ మేం ఎవరిని బెదిరించడం లేదని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. బీఆర్ఎస్ వేరే రకంగా చేరికలు చేసుకుంది, భయపెట్టి మా పార్టీ ఎమ్మెల్యేలను అప్పుడు బీఆర్ఎస్ లో చేర్చుకున్నారని తెలిపారు. సరే, చాలా మందిని నిజంగా కూడా గతంలో భయపెట్టే చేసుకున్నాడు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తే ఇప్పుడు ఆలేరు మాజీ ఎమ్మెల్యే ఇప్పుడు బుడిద భిక్షమే ఉన్నాడు. ఆయనకేదో ఆస్తులు బీస్తుల తర్వాత ఇంకా ఆ కేసులు ఇరికేసి ఈ కేసులు ఇరికిస్తా అని చెప్పేసి ఆయనని బీఆర్ఎస్లో తీసుకున్నాడు కాక. అట్లా చాలా మందిని కూడా రకరకాలుగా భయపెట్టినటువంటి పరిస్థితి గతంలో ఉండే. కాకపోతే ఇప్పుడు భయపెట్టి ఏం తీసుకుంటలేరు. కాకపోతే వాళ్ళే వచ్చి చేరుతున్నారు. ఎందుకంటే అరే అధికార పార్టీలు ఉంటే 4 పనులు చేసుకోవచ్చు అనుకుంటారా, లేకపోతే కాపాడుకోవచ్చు అనుకుంటారా, ఏ రకం అనుకుంటారో తెలియదు, కానీ వాళ్ళైతే వచ్చి చేరుతున్నటువంటి పరిస్థితి. ఏ
ఈ పార్టీ ఆ పార్టీ తేడా లేదు. అప్పుడు ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్లో సీఎం రమేష్, ఇక్కడ సుజనా చౌదరి ఉండే, వాళ్ళ మీద అనేక కేసులు అయితే పోయి బీజేపీలో జాయిన్ అయ్యారు. ఇక కేసులు లేవు, ఏం లేవు. సింగరేణికి సహకరిస్తాం, డిప్యూటీ సీఎం భట్టి వినతిపై స్పందించిన ఒడిశా సీఎం. ఇక నైనీ గనుల తవ్వకాలపై అధికారులకు ఆదేశాలు జారీ చేసిండ్రు. నైనీ బొగ్గు గనుల్లో తవ్వకాలకు సహకరించాల్సిందిగా తెలంగాణ ప్రభుత్వం చేసిన విజ్ఞప్తికి ఒడిశా సీఎం మోహన్ చరణ్ మాంఝీ సానుకూలంగా స్పందించారు. 2015లో సింగరేణి కేటాయించిన ఒరిస్సా రాష్ట్రం అంగుల్ జిల్లాలోని నైనీ బొగ్గు గనుల్లో తవ్వకాలు చేపట్టడానికి సహకరించాల్సిందిగా తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఒడిశా సీఎం మోహన్ చరణ్ మాంఝీని కోరారు. అయితే డిప్యూటీ సీఎం వినతిని స్పందించిన ఒడిశా సీఎం నైనీ బొగ్గు గనుల తవ్వకానికి పూర్తిగా సహకరిస్తామని చెప్పేసి ఆయన భరోసా ఇచ్చిందంట. సీఎం రేవంత్ కీ మీటింగ్ జూలై 16 9 పాయింట్లతో కీ మీటింగ్ జరగబోతుంది. ఫస్ట్ ప్రయారిటీ ప్రజాపాలనే, ధరణి, లా అండ్ ఆర్డర్స్, డ్రగ్స్ పై చర్చ, విద్యా, వైద్యం, వ్యవసాయానికి ప్రాధాన్యత, వన మహోత్సవం, మహిళా శక్తి క్యాంటీన్ల ఏర్పాట్లు, అసెంబ్లీకి ముందు మీటింగ్ పై సర్వత్రా ఆసక్తి మాత్రం. అయితే ఇప్పుడు ఇక్కడ జూలై 16 నుంచి అంటే ఇది రేట్ ఆఫ్ 9 పాయింట్లు అంట. 9 పాయింట్లతోటి 16న ఇట్లా ధరణి ఫస్ట్ క్లియర్ చేస్తే పెట్టాలి. అంటే ఇక్కడ అన్ని అధికారులతో నిర్వహిస్తా ఉన్నారు. కారణం ఏంటి అంటే ఇప్పుడు అసెంబ్లీ సమావేశాల్లో ఎట్లా ముందుకెళ్ళాలి, తర్వాత ఎలాంటి ప్రణాళికలు చేసుకోవాలి, ఎలాంటి కేటాయింపులు జరపాలి, ఏ శాఖలు ఎట్లా ఏం కథ, దానిపైన అధికారులతో మాట్లాడితే ఒక క్లారిటీకి వస్తారు. వచ్చిన తర్వాత మళ్ళీ అసెంబ్లీ సమావేశాల్లో గట్టిగా బలంగా తర్వాత పథకాలను ముందుకు తీసుకెళ్లడం కానీ, తర్వాత ఎట్లా మనము సర్దుబాటు చేసుకోవాలి, గతంలో దుర్మార్గం చేసినటువంటి కేసీఆర్ ప్రభుత్వంలో జరిగినటువంటి అన్యాయాలపైన మనం పూడ్చుకుంటూ వెళ్ళాలి అనే దానిపైన ప్రధానంగా దృష్టి కేంద్రీకరిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. దానికోసమే మీటింగ్ పెట్టిందంట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్ ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ముందుకు సాగుతోంది. 10 ఏళ్ల బీఆర్ఎస్ అరాచక పాలనతో విసిగిపోయిన ప్రజలకు ఊరట కలిగించేలా రేవంత్ పాలన కొనసాగుతుంది. అయితే ప్రజలను ప్రధానంగా వేధిస్తున్న కొన్ని సమస్యలను పరిష్కరించడంతో పాటు ప్రజలకు సుపరిపాలన అందించేందుకు కాంగ్రెస్ సర్కార్ నిరంతరం తప్పిస్తుందని చెప్పేసి ఆ దిశగా ఈ మీటింగ్ జరుగుతుందంట. కాకపోతుందంటే దయచేసి ఇప్పటికి కూడా మీరు ముఖ్యమంత్రి గారు కానీ, తర్వాత ఇక్కడ మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ప్రభుత్వం, తర్వాత ఇక్కడ అధికారులు, ఇక్కడ విద్యాశాఖ, అటు టీజీపీఎస్సీ 100% ఇక్కడ డిఎస్సి పైన, తర్వాత ఇక్కడ గ్రూప్ 2కు సంబంధించి కానీ నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. పోస్ట్పోన్ చేస్తే పోయేది లేదు అంటేనా కదా, పోరాటం చేస్తే పోయేది ఏం లేదు, చెప్పేసి శ్రీశ్రీ అంటాడు. పోస్ట్పోన్ చేస్తే ఏమవుతుంది, దాన్ని పెద్దగా ఏదో మొత్తం తీసుకొని అట్లా చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఆ దుర్మార్గులు రకరకాలుగా మరి ఇంకో ప్రయత్నాలు చేసుకుంటున్నారు. మీరు అనవసరంగా అంటే మరీ చెప్తా ఉన్నాం, గ్రౌండ్ రిపోర్ట్ చెప్తా ఉన్నాం, దయచేసి మీరు అర్థం చేసుకోండి. పాపం వాళ్ళకు ఎందుకంటే నిరుద్యోగులకు చాలా కీలకం. నిరుద్యోగులు లేకపోతే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు అంత ఈజీ కాకపోతుండే. ఎందుకంటే నిరుద్యోగులు కష్టపడ్డారు. అంటే మాకు ఈ దుర్మార్గమైనటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో మాకు నష్టం జరుగుతుంది, ఇక్కడ ప్రత్యామ్నాయంగా పార్టీని అంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే మంచి జరుగుతుందని చెప్పేసి వాళ్ళు భావించరు. కాబట్టి వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో విస్మరిస్తే మాత్రం కరెక్ట్ కాదు. దయచేసి దీనిపైన నిర్ణయం తీసుకోవాలి. RRR కు అవార్డుల పంట. ఉత్తమ నటులుగా ఎన్టీఆర్, రామ్ చరణ్, ఉత్తమ నటిగా మృణాల్ ఠాకూర్. మొత్తం మీద RRR కు అవార్డులు మంచిగా వచ్చినాయట. హ్యాట్రిక్ విజయంపై టీమిండియా కన్ను. జింబాబ్వేతో నేడు 4వ T20 వరుసగా 2 విజయాలు నమోదు. ఇక 2-1తో ఆధిక్యంలో టీమిండియా ఉంది. సిరీస్ కైవసం చేసుకోవాలనే పట్టుదలతో గిల్ సేన ఉందని చెప్పేసి ఒక వార్త. సింగిల్ రోడ్లను డబుల్ రోడ్లుగా మారుస్తాం, అవసరమైతే రుణాలు తీసుకొస్తాం, కేంద్ర ప్రభుత్వ సాయం తీసుకుంటాం, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రజల సౌకర్యార్థం ప్రతి సింగిల్ రోడ్డును డబుల్ రోడ్డుగా మారుస్తామని రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. అందుకోసం అవసరమైతే బ్యాంకుల నుంచి తక్కువ వడ్డీలకు రుణాలు సేకరించడం లేదా కేంద్ర ప్రభుత్వం ద్వారా సెంట్రల్ రోడ్స్ ఫండ్స్ తీసుకుంటాం. సేతుబంధు లాంటి కొత్త పథకాలు ప్రవేశపెట్టి అయినా సరే రోడ్ల పనులు పూర్తి చేస్తామని చెప్పిండ్రు. నిజంగా రోడ్ల పనులు పూర్తి చేయండి. ఎందుకంటే చాలా గ్రామాలకి కనెక్టివిటీ లేదు, రోడ్ల సౌకర్యం లేదు. గతంలో కేసీఆర్ చెప్తుండే మేము అది అంబులెన్స్లు పంపిస్తాం, ఏంటి హెలికాప్టర్ అంబులెన్స్లు పంపిస్తాం ఆదివాసీ బిడ్డలకు అని చెప్పి చెప్తుండే. అవన్నీ ఏం చేయలేడు. లేదు, వాళ్ళకు 108 డ్రైవర్లకు వాళ్ళకే ఇబ్బందిగా ఉంది. అట్లా అయిపోయింది కదా. బీసీ పోరు షురు. అన్ని రంగాల్లో బీసీలపై వివక్షత. హైదరాబాద్ లో రాష్ట్ర స్థాయి బీసీ సదస్సు. సోమాజిగూడలో జూలై 14న నిర్వహణ. రాజకీయంగా కూడా బీసీలు తెలంగాణలో మాత్రం వెనుకంజలో ఉన్నట్టు కాబట్టి దానిపైన ప్రత్యేకంగా అట్లా జరుగుతూ ఉందంట. మేధావుల సంఘం పెడతా ఉంది. ఇక తెలంగాణ బీజేపీ పోరుబాట. 15 అంశాలతో రాజకీయ తీర్మానం. నిరుద్యోగుల సమస్యలపై కొట్లాడాలని డిసైడ్. బీజేపీ రాష్ట్ర
విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశంలో ఈ నిర్ణయాలు తీసుకున్నారు. హైదరాబాద్ శంషాబాద్ లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అధ్యక్షతన శుక్రవారం రాష్ట్ర విస్తృత కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ హాజరయ్యారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్, ఎంపీ లక్ష్మణ్ సహా ఎంపీలు, ఎమ్మెల్యేలు, బీజేపీ రాష్ట్ర పదాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా 15 అంశాలతో బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి రాజకీయ తీర్మానాలు ప్రవేశపెట్టగా ఎంపీ ఈటెల రాజేందర్ అందరూ రాష్ట్రంలో ఒక పోరుబాట నిర్వహించాలని చెప్పేసి భావిస్తా ఉందంట భారతీయ జనతా పార్టీ. ఇక త్వరలో బీఆర్ఎస్ ఎల్పీ కాంగ్రెస్ లో విలీనం. ఆ పార్టీలో మిగిలేది ఆ నలుగురు అనుకోవాలిగా. కేటీఆర్ పార్టీని కార్పొరేట్ ఆఫీసులా నడిపిండట. ఎమ్మెల్యేలను పురుగుల్లా చూశారు. అక్కడ విలువలేకే కాంగ్రెస్ లోకి ఎమ్మెల్యేలు వస్తున్నారు అని చెప్పేసి ఎమ్మెల్యే దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు చేసిండు. ఇంకా కొన్ని వ్యాఖ్యలు కూడా చేసిండు. కేటీఆర్ బినామీలు, కేటీఆర్ మొత్తం కొల్లగొట్టిండ్రు. చేస్తున్నారు సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. కానీ ఈయన కాంగ్రెస్ లో ఉన్నారు కదా, అప్పుడు కాంగ్రెస్ లో విలువలు లేక బీఆర్ఎస్ లో జాయిన్ అయ్యిండా? మాట్లాడుకుంటే నిజంగా అధికారమే పరమావధి తప్ప. కాంగ్రెస్ లోకి మరో బీఆర్ఎస్ ఎమ్మెల్యే రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ జంప్. సీఎం రేవంత్ సమక్షంలో కాంగ్రెస్ లో చేరిక. 8కి చేరిన పార్టీ మారిన ఎమ్మెల్యేల సంఖ్య. ప్రకాష్ గౌడ్ వచ్చిండుగా మళ్ళా. ఇవాళ ఇక శేర్లింగంపల్లి ఎమ్మెల్యే ఈ రోజు జైన్ అయిపోతా ఉన్నాడు. మరి ఏం జరుగుతుందో. కాంగ్రెస్ లోకి మరో బీఆర్ఎస్ ఎమ్మెల్యే చేరారు. ఇప్పటికీ 7 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ గుటికి చేరగా తాజాగా రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. శుక్రవారం సాయంత్రం జూబ్లీ హిల్స్ లోని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటికి వచ్చి ప్రకాష్ గౌడ్ కాంగ్రెస్ లో చేరారు. ఎమ్మెల్యేతో పాటు ఆయన అనుచరులు, కింది స్థాయి కార్యకర్తలు కూడా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. అయితే మొన్న కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన జ్ఞానేశ్వర్ అన్నకు పదవి అయితే వచ్చింది, మన కార్పొరేషన్ పదవి. భాగ్యనగరంలో టైమ్ స్క్వేర్ ఇక న్యూయార్క్ తరహాలో వీడియో బిల్ బోర్డులంట. రాయదుర్గం, హైటెక్ సిటీ ప్రాంతాల్లో నిర్మాణం. ఇక టీ స్క్వేర్ కోసం టెండర్లు పిలిచిన సర్కార్ అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తా ఉంది. దయచేసి లైవ్ చూస్తున్న మిత్రులు దయచేసి షేర్ చేయండి, తర్వాత లైక్ చేయండి. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే 100% ప్రజల పక్షాన్నే ఉంటది క్యూ న్యూస్ అనేటువంటి. ఎక్కడ కూడా 100% కోరుతా ఉన్నాం. అవును. కానీ అన్న బక్క జడ్సన్ అన్నకు అంటే ఆరోగ్యం క్షీణించిందంట. ఆయన అది అనారోగ్యంతో బాధపడుతున్నట్టు. ఎందుకంటే ఆయన ఇప్పుడు ఈ పోస్ట్ పోన్ చేయాలనేటువంటి దానిపైన ఆయన కూడా నిరాహార దీక్ష చేస్తున్నారు. చాలా మంది నిరాహార దీక్ష చేస్తున్నారు. బక్క జడ్సన్ అన్న ఆరోగ్యం కుదుటపడాలి. నిజంగా ఆయన పోరాటం కూడా సక్సెస్ కావాలనే కోరుకుందాం. ఇక పోస్ట్ పోన్ డిఎస్సి అని చెప్పేసి మొత్తం కూడా పెడతా ఉన్నారు. మనం కూడా అదే అడుగుతున్నాం మిత్రమా. ఇక చూడండి ఒకసారి దీన్ని చూసైనా కానీ మరి ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా దయచేసి వాళ్ళు ఉన్నట్టుగా నివేదికలు ఇస్తే బాగుంటుంది. దానిపైన ఒకసారి చూడండి దయచేసి. కీను చూస్తున్న మిత్రులు ఏమైనా అయితే దయచేసి కీను చూస్తున్న మిత్రులు అందరూ కూడా దయచేసి లైక్ చేయండి, తర్వాత షేర్ చేయండి. ఇది చాలా ఇంపార్టెంట్. అంటే ఎక్కువ మందికి రీచ్ కావాలి. తర్వాత ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఒకరి దొంగ బ్యాచ్లు ఉంటాయి కదా, మనం ఒకరి పక్షాన మాట్లాడడం, తర్వాత ఇంకొకరికి డబ్బా కొట్టడం అటువంటిది ఏమి ఉండదు. 100% క్లియర్గా చెప్తా ఉన్నాం. ఉన్నట్టుగా మాట్లాడడం. ఎందుకంటే ప్రభుత్వం ఏమైనా ఒకవేళ చిన్న పొరపాటు నిర్ణయాలు తీసుకుంటే ఇది కరెక్ట్ కాదని చెప్పడం బరాబర్ చెప్తాం. తర్వాత మంచి నిర్ణయాలు తీసుకున్నప్పుడు 100% ఇది మంచి చేస్తుంది ప్రభుత్వం అని చెప్తాం. కాబట్టి ఉన్నట్టుగా ఉంటుంది. కాబట్టి దయచేసి లైక్ చేయండి, తర్వాత షేర్ చేయండి. తీర్మాన్ మల్లన్న ఎప్పుడు కూడా ప్రజల పక్షాన్ని ఉంటాడు. ఆ విషయం గుర్తుపెట్టుకుంటే అంటే కొంతమంది ఏం చేస్తారంటే దుష్ప్రచారం చేయాలని చెప్పేసి రకరకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఏ ప్రచారం చేసినా కానీ మల్లన్న బరాబర్ ప్రజల పక్షాన్నే ఉంటాడు. ఇది ఇట్లుంటే ఇక నేటి మాట చూసుకుంటే చెప్పుడు మాటలు విని తప్పుడు నిర్ణయాలు తీసుకోకండి. మీ ప్రభుత్వంపై ఉన్న నమ్మకాన్ని పోగొట్టుకోకండి. డిఎస్సి గ్రూప్ 2 పరీక్షలు వాయిదా వేయండి. నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడుకోకండి. ఎందరో నిరుద్యోగులు కన్నీళ్లు పెడుతున్నారు. గత ప్రభుత్వంలా మీరు మొండిగా వ్యవహరించకండి. ప్రతి అవకాశాన్ని రాజకీయ కోసం వాడుకోకండి. దండం పెడుతున్న వాడే దండిస్తున్నట్లు ఉంది. ముందట నవ్వులు, వెనుక వెక్కిరిస్తున్నట్టే ఉంది. అయితే చదువు విలువ తెలిసిన వాళ్ళు ఎవరు ఇలా చేయరు. నిరుద్యోగులు ఎంతకాలం నుంచో పుస్తకాలతో కుస్తీ పడుతున్నారో తెలుసుకోండి. పండుగలు పబ్బాలకు వెళ్లకుండా కన్నవాళ్లకు దూరంగా ఉన్న ఊర్లకు విడిచిపెట్టి పెళ్లిళ్ళు చేసుకోలేక
చుట్టాలకు సమాధానం చెప్పలేక ఎందరో నిరుద్యోగులు ఎంత నరకయాతన అనుభవిస్తున్నారో ఆలోచించండి. వాళ్ళ ఆశయాల కోసం ఎన్ని నిద్రలేని రాత్రులను గడుపుతున్నారో అర్థం చేసుకోండి. రేపు ఎగిసిపడే ఉద్యమాలకు మీరే ఆజ్యం పూసేలా వ్యవహరించకండి అని చెప్పేసి పెద్దపల్లి రాజన్న సూచన చేస్తా ఉన్నాడు. 100% అది కరెక్టు. దయచేసి ఎందుకంటే వాళ్ళు తినలేదో ఉన్నారో ఉండలేదో అసలు ఊరికి పోతే ఏమవుతుందో అర్థం కాక, ఊరికి పోతే పెళ్లి ఎప్పుడు చేసుకుంటావు బిడ్డ అంటే చెప్పలేక, ఒకవేళ పెళ్లి చేసుకోవాలంటే సర్కారు నౌకరు వస్తా అంటే బిడ్డ అంటే చెప్తే అని అడిగితే ఏం చెప్పాలనో అర్థం కాక రకరకాలుగా పెద్దపల్లి రాజన్న కూడా ఆ బాధ అనుభవిస్తున్నారు. వాళ్ళ కూతురు కూడా యూపీఎస్ కి 4 సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతుంది. గ్రూప్ 1 క్లియర్ అయిపోయింది, రాస్తుంది. తను కూడా మంచిగా చదువుతుందో కానీ ఆ బాధలు మొత్తం విద్యార్థుల బాధలు కాబట్టి దయచేసి ప్రభుత్వం అట్లా నిర్ణయం తీసుకుంటే బాగుంటది. మీరు ఇప్పుడు ఉద్యోగాలు ఇస్తిరి, తర్వాత టైం ఇవ్వకపోతే ఏమవుతుంది లెక్క. ముగిసిన 2వ రోజు కురియన్ కమిటీ ఇక ఎంపీ అభ్యర్థులు ఎమ్మెల్యేలు డీసీసీల అధ్యక్షులతో భేటీ అయ్యిండ్రు. ఇక అప్పటి రాజకీయ పరిణామాలపై ఆరా తీసిండ్రు. కురియన్ కమిటీతో తీన్మన్ మల్లన్న భేటీ అయ్యిండు. తెలంగాణలో 2వ రోజు కురియన్ కమిటీ భేటీ ముగిసింది. 3 రోజుల పర్యటనలో భాగంగా తెలంగాణలో లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఆశించిన సీట్లు సాధించకపోవడం, ఓడిన సీట్లలో ఎందుకు ఓడిపోయామనే కారణాలపై ఏఐసీసీ నియమించిన త్రిసభ్య కురియన్ కమిటీ 2వ రోజైన శుక్రవారం జిల్లాల వారీగా ఎంపీ అభ్యర్థులు, ఎమ్మెల్యేలు, అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్ఛార్జీలు, డీసీసీ అధ్యక్షుల నుంచి అభిప్రాయాలు సేకరించింది. అయితే 2వ రోజు కరీంనగర్, రంగారెడ్డి, హైదరాబాద్, నల్గొండ జిల్లాల డీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్యే అభిప్రాయాలు సేకరించింది. అయితే కరీంనగర్లో ఓటమికి ఎన్నికలకు కేవలం 16 రోజుల ముందు పార్టీ అభ్యర్థిని ప్రకటించడం, బీజేపీ ప్రధాని మోడీ సభలో 4 నెలల ముందే ప్రచారం ప్రారంభించడం, ఇక శ్రీరాముడి అక్షింతల పంపిణీ వంటి అంశాల పార్టీకి ఓటను కారణమని చెప్పేసి ఇట్లా రకరకాలుగా చాలా మంది చాలా రకాలుగా ఇవన్నీ కూడా చెప్పేసిండ్రు. పట్టభద్రుల ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న శుక్రవారం కురియన్ కమిటీతో భేటీ అయ్యారు. లోక్సభ ఎన్నికల్లో పార్టీ గెలుపోటంలపై చర్చించారు. తెలంగాణలోని లోక్సభ స్థానాల్లోని వాస్తవ పరిస్థితులు, గెలుపోటంలకు గల కారణాలను కమిటీకి వివరించారు. మరోవైపు కురియన్ కమిటీతో భేటీ అనంతరం నల్గొండ జిల్లా డీసీసీ అధ్యక్షుడు శంకర్ నాయక్ తో కూడా మాట్లాడేందుకు మొత్తం మీద అందరూ మాత్రం అక్కడ ఆ కురియన్ కమిటీకి ఏం జరిగింది ఎంపీ ఎలక్షన్లలో అనేది వివరించే ప్రయత్నం అయితే చేస్తారు. నిన్న తీన్మార్ మల్లన్న కూడా భేటీ అయిపోయి అక్కడ అందించారు. ఎందుకు ఓడిపోయినరు, తర్వాత ఎందుకు ఇట్లా తక్కువ అయిపోయింది, గెలిచిన దాంట్లో కూడా ఎందుకు మీకు దానిపైన నిన్న మాట్లాడింది. ఇది శనార్థి తెలంగాణలో ఉన్న వార్తలైతే ఒకసారి దిశ పత్రిక చూద్దాం. జూన్ 25 రాజ్యాంగ హత్యా దినం గెజిట్ విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం. ఎక్స్ వేదికగా హోం మంత్రి అమిత్ షా ప్రకటన. ఎమర్జెన్సీ వేదనను బాధలను భరించిన వారందరికీ స్మరించుకుందామని వెల్లడి చేస్తా ఉన్నారు. ఇక పవర్ఫుల్ సిస్టమ్ గా హైడ్రా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ కు ప్రత్యామ్నాయంగా సిటీ నుంచి ఔటర్ రింగ్ రోడ్ వరకు 2000 చదరపు కిలోమీటర్ల పరిధిలో ఉంటుందంట ఇది. ఇక ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ, చెరువులు, నాలాల కబ్జాలకు అడ్డుకట్ట, అక్రమ నిర్మాణాలకు బ్రేక్ వేస్తారు. ఇక హెచ్ఎండిఏ, వాటర్ బోర్డులతో సమన్వయం, అసెంబ్లీ సెషన్ లోపే డ్రాఫ్ట్ మార్గదర్శకాలు, ఆఫీసర్లకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేసిందంట. హైడ్రాను పవర్ఫుల్ గా చేస్తారు. రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ నిన్న కాంగ్రెస్ లో చేరిన దృశ్యం చూస్తా ఉన్నాం. బీజేపీలోకి బీఆర్ఎస్ ఎంపీలు 4 చేరికకు రంగం సిద్ధమైందంట. టీడీపీ తరహా ఫార్ములా రిపీట్ అవుతుందని చెప్పేసి క్వశ్చన్ మార్క్ రాస్తారు. బీజేపీలోకి అంటే బీఆర్ఎస్ ఎంపీలు అంటే ఎవరంటే రాజ్యసభ సభ్యులు అనమాట. ఇక్కడ నార్మల్ ఎంపీలు అయితే 0 కదా. అయితే కమలంలో కారు పార్టీ రాజ్యసభ పక్షం విలీనం, పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లోపై పూర్తి చేయాలని చెప్పేసి వాళ్ళు భావిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. ఇక వారే వెళ్తున్నారా, అధినేత పంపిస్తుందా? మరి వాళ్ళు పొర్ర నాయన పోతే మరి కవిత కేటీఆర్, హరీష్ రావు ఢిల్లీ టూర్ పర్యవసానం అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తా ఉంది. ఎందుకంటే అసలు యాక్చువల్గా మరి ఏందో మరి కథ. బీఆర్ఎస్ కు వరుస శాఖలు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కాంగ్రెస్ లో చేరుతుంటే రాజ్యసభలో ఉన్న 4 ఎంపీలు బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధమైందనే చర్చలు జరుగుతున్నాయి. లోక్సభ ఎన్నికల్లో ఒక ఎంపీ సైతం గెలుచుకోలేకపోయిన బీఆర్ఎస్ ఇప్పుడు రాజ్యసభలో ఉన్న స్థానాలను కోల్పోతున్నదంట. ఇక అసెంబ్లీ ఎన్నికల నాటికి రాజ్యసభలో 7 ఎంపీలు ఉంటే ఇప్పుడు ఆ సంఖ్య 4కు పడిపోయింది. ఇక జోగినపల్లి సంతోష్, తర్వాత బడుగు లింగయ్య యాదవ్ పదవీ కాలం ముగియడంతో ఆ 2 కాంగ్రెస్ వశమైనాయి. ఇక కేశవరావు, బీఆర్ఎస్ వీళ్ళు కొంతమంది ఉన్నారు కదా, వాళ్ళవి కూడా మొత్తం కూడా బీజేపీలో పంపించాలని చెప్పి చూస్తా ఉంది. కాంగ్రెస్ తో యుద్ధమే, ఆ పార్టీ వైఫల్యాలు, హామీల విస్మరణపై పోరు, 15 అంశాలతో బీజేపీ రాజకీయ తీర్మానం, కాళేశ్వరం అవినీతిపై ఫైట్, ఫోన్ ట్యాపింగ్, విద్యుత్ కొనుగోలులో కరప్షన్ పై సైతం తీర్మానాన్ని ప్రవేశపెట్టిన ఏలేటి, బలపరిచిన ఈటల, అరవింద్, రఘునందన్ రావు. ముగిసిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం.
రైట్, అందరికీ నమస్తే. కొరియన్ కమిటీతో ఏం నిన్న చెప్పారు? భేటీ అయింది. అవును, నిన్న కొరియన్ కమిటీతో భేటీ కావడం జరిగింది. అచ్చా వాస్తు అచ్చా నిన్న డోర్ పెట్టు. కొరియన్ కమిటీతో నిన్న భేటీ కావడం జరిగింది. కొరియన్ కమిటీతో అంటే వాళ్ళు పార్లమెంట్ ఎన్నికల వ్యవహారంతో పాటు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల వ్యవహారాన్ని కూడా వాళ్ళు కొన్ని అడగడం జరిగింది. అడిగితే కొన్ని విషయాలు చెప్పడం జరిగింది. సో దాంట్లో ప్రధానంగా ఓటమికి గల కారణాలు ఏందనుకుంటున్నారు అని చెప్పి వాళ్ళు అడగడం జరిగింది. ఎంపీలు చాలా మంది ఓడిపోయారు కదా. ఓటమికి గల కారణాలు ఏందని చెప్పడంతో కొన్ని విషయాలు నేను వాళ్ళకి చెప్పడం జరిగింది. అలాగే ఓ నివేదిక రూపంలో కూడా ఇప్పటికే అధిష్టానానికి పంపించడం జరిగింది. సో కాంగ్రెస్ పార్టీ ఇక్కడ బలపడాలంటే మీరు చేసే సూచనలు ఏంటి అనేటువంటి మాటతో పాటు, సో ఇప్పుడున్న పరిస్థితిలో కాంగ్రెస్ తర్వాత ఉండే పార్టీ ఏది ఉండబోతా ఉంది, దాని శక్తి ఏంది, దాని బలం ఏంది, బలహీనతలు ఏంది అనేటువంటి అంశంలో మాట్లాడడం జరిగింది. సో కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఎన్నికలు పెడితే మళ్ళీ అధికారంలోకి వస్తుంది అనేటువంటి అంశం కూడా వాళ్ళు అడగడం జరిగింది. సో ఇట్లా రకరకాలైనటువంటి అంశాల మీద ఒక 10-15 నిమిషాల పాటు వాళ్ళు అడగడం జరిగింది. అన్ని వివరాలకు స్పెషల్ ఫోకస్ పెడతారు తెలంగాణ. ఎస్, వాస్తవమే. ఎందుకంటే 14 స్థానాలు పక్క అనుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ 8 స్థానాలకే పరిమితం కావడం, దట్టు ఇటువైపు మాత్రమే, ఇటు నాగర్ కర్నూలు, ఆ తర్వాత నల్గొండ, ఆ తర్వాత భువనగిరి, ఆ తర్వాత ఖమ్మం, ఆ తర్వాత వరంగల్, మహబాదు, ఇవే 6 స్థానాలు. ఇక 2 మాత్రమే, ఒకటి జహీరాబాద్ వచ్చింది, ఆ తర్వాత ఇంకొక స్థానం మన పెద్దపల్లి. కేవలం ఈ 2 మాత్రమే అటువైపు వచ్చినటువంటి స్థానాలు. సో ఇటువైపు ఎందుకు బలంగా ఉంది కాంగ్రెస్ పార్టీ, అటువైపు ఎందుకు వీక్గా ఉంది? సో నిజంగా కాంగ్రెస్ పార్టీని అంటే బరాబర్గా అంటే అన్ని ప్రాంతాలను కలుపుకపోయే నాయకత్వం ఏమన్నా కనిపిస్తుందా, ఏం జరుగుతూ ఉంది అనేటువంటి కొన్ని నిర్ణయాల వల్ల ఇది జరిగింది. సో వాస్తవానికి కూడా కరీంనగర్ టికెట్ మనకి ఇచ్చినట్టే మనం గెలిచే 100%. సో అంటే కొన్ని నిర్ణయాలు సరే పార్టీ లైన్ ఎట్లా ఉంది, పార్టీ విధానం ఎట్లుంది అనేది ఆలోచించినప్పటికీ అప్పుడు తీసుకున్నటువంటి నిర్ణయం వాళ్ళు మంచి అవుతుందనే తీసుకొని ఉండొచ్చు. కాకపోతే అది కొద్దిగా బీజేపీకి ఒక స్పేస్ అయితే కొంత జాగ ఇచ్చినట్టుగా అనిపించింది. తద్వారా ప్రమాదం అయితే ఉంది అనేటువంటి విషయాన్ని చెప్పడం జరిగింది. సో ఎట్లా బలపడాలి కాంగ్రెస్ పార్టీ అన్నప్పుడు, సో ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో అమిత్ షా గారిని కలిసినటువంటి నేపథ్యంలో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలపైన ఏదో ప్రత్యేక దృష్టి అనేటువంటి అంశాన్ని ప్రస్తావించినట్టుగా తెలుస్తూ ఉంది. సో బీజేపీని వ్యతిరేకించేటువంటి ఐడియాలజీ ఎవరి దగ్గర ఉంది? లెఫ్ట్ పార్టీల దగ్గర మేజర్ ఐడియాలజీ ఉంటుంది. సో ఆ లెఫ్ట్ పార్టీలు ఇవాళ తెలంగాణలో అంత బలంగా లేకపోయినప్పటికీ సరే యూపీలో ఏది ఇండియా కూటమిలో భాగంగా ఉన్నాయి కాబట్టి కొంతవరకు నోరు విప్పగలుగుతాయి. కానీ మెజారిటీ యాంటీ బీజేపీ వర్గాలు అడవులలో ఉన్నాయి. సో కాబట్టి వాళ్ళ ఇప్పుడు ఛత్తీస్గఢ్లో బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత విపరీతమైనటువంటి ఎన్కౌంటర్లు అక్కడ పదుల సంఖ్యలో మనం కూడా చేయడం జరిగింది. అయితే బీజేపీకి సంబంధించి యాంటీ వర్గం అంతా అజ్ఞాతంలో ఉన్నప్పుడు ఈ వర్గాన్ని ఎదుర్కోవడానికి ఇప్పుడు అదే సమాన స్థాయిలో వ్యవస్థ రూపొందించబడాలి అనేటువంటి కొన్ని వివరాలను కూడా వాళ్ళకి వివరించడం జరిగింది. వాళ్ళు దాంతో చాలా సంతృప్తి చెంది సో ఇది నిజం కదా అని చెప్పానంటే, గతంలో కేసీఆర్ అనేటువంటి వ్యక్తి ఉత్తగానే అనలే, బీజేపీ ఇక్కడికి ఎంటర్ కావాలనేటువంటి ప్రతి ప్రయత్నం చేసినప్పుడల్లా మాది నక్సలైట్ సిద్ధాంతం అని చెప్పిండు. మాది నక్సలైట్ సిద్ధాంతం. అది ఎందుకు చెప్పిండు? వాళ్ళ అధికారంలోకి వచ్చేది లేదు, ఏం లేదు, ఎవరు నక్సలైట్లు, కానీ వాళ్ళని ఎదుర్కొనేటువంటి శక్తులు వీళ్ళు కాబట్టి వీళ్ళ మద్దతు పరోక్షంగా కోరినట్టు అయిపోయింది. సేమ్ టైంలో ఇప్పుడు గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ నక్సలైట్ మావోయిస్టులతో చర్చలు జరిపింది, రాజశేఖర రెడ్డి హయాంలో చర్చలు జరిపింది. చర్చల తర్వాత సో ఇద్దరి మధ్యలో కొంత సఫలీకృతమైన, కొంత కాకుండా పోయినాయి. సో మళ్ళీ యథావిధిగా మావోయిస్టులపైన నిషేధం విధిస్తూ నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. అయితే ఇప్పుడు దక్షిణ భారతదేశంలో బీజేపీ బలపడుతుందని చెప్పి నిన్న ధర్మేంద్ర ప్రధాన్, ఆ తర్వాత కొంతమంది బీజేపీ నేతలు కూడా మాట్లాడుతూ ఉన్నారు. దాని పర్యవసనం ఏంటంటే ఉత్తర భారతదేశంలో భారతీయ జనతా పార్టీ క్రమంగా ఉనికిని కోల్పోతా ఉంది. ఇక మిగిలింది దక్షిణ భారతదేశమే. దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఆ తర్వాత ఇప్పుడు ఒడిశాలో కూడా మ్యాక్సిమం సీట్లు కొట్టేయగలిగింది. సో ఇట్లా ఈ ప్రాంతంలో ఎక్కువ కేరళలో కూడా ఒక ఎంపీ సీట్ను బీజేపీ గెలుచుకోగలిగింది. సో ఈ ప్రాంతం ఏదైతే ఉందో
ఈ ప్రాంతంలో బీజేపీ బలపడాలని బీజేపీ ఆశతోనుంది. అక్కడ కోల్పోయిన దాన్ని ఇక్కడ పట్టుకొనైనా సరే పార్టీని మళ్ళీ డెవలప్ చేయాలి. కానీ ఇక్కడ దక్షిణ భారతదేశం ప్రజలు ఎప్పుడు కూడా బీజేపీకి ఎక్కువ స్కోప్ ఇవ్వలేదు. ప్రధానంగా తమిళనాడు అసలు వేయలేంగా. ఇద్దరు మేజర్ క్యాండిడేట్లు పోటీ అటు సిటీ చెన్నై సెంట్రల్ లో పోటీ చేసినటువంటి తమిళసై సౌందరరాజన్, కోయంబత్తూరులో పోటీ చేసినటువంటి అన్నామలై ఇద్దరు ఓడిపోవడం జరిగింది. అయితే తమిళనాడులో అంత స్పేస్ దొరకనటువంటి ధర్మిల ఇక ఆంధ్రప్రదేశ్ లో మొన్న పొత్తులో భాగంగా పోటీ చేసిన స్థానాల్లో గెలవడం జరిగింది. సో ఇట్లా ఆంధ్రప్రదేశ్ లో అనుకోని స్పేస్ దొరికింది. తెలంగాణలో 8 స్థానాలు ఇక్కడ ఇచ్చినట్టయింది. ఈ అన్నిటి నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్టానం కొంత ఆందోళనకు గురైన మాట వాస్తవం. సో అందుకోసం అటు అధికారంలో ఉన్నటువంటి కర్ణాటకలో ఎక్కువ స్థానాలు కోల్పోవడానికి కారణమైంది. ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణలో అధికారంలో ఉండి అది 3 నెలల వ్యవధిలోనే ఎక్కువ స్థానాలు ఎట్లా కోల్పోవడం జరిగింది అనేటువంటి దానిపైన ప్రధానంగా ఫోకస్ పెట్టారు. దానిపైన చర్చ జరుగుతుంది. అయితే ఈ వ్యవహారం ఇక్కడితో సమసిపోయి అయిపోయేది కాదు. బీజేపీ ఏం చెప్తా ఉంది, మేము అసెంబ్లీ 8 గెలిచినాం, పార్లమెంట్ 8 గెలిచినాం, ఈ 2 కలిపితే 88 అవుతుంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి మేము 88 గెలుస్తామంట. ఆ 88ని నివారించేటువంటి ప్రయత్నాల్లో భాగంగానే కాంగ్రెస్ పార్టీ ముందు చూపుతోని ముందడుగు వేస్తూ ఉంది. దానికి మేము సూచనలు చేయడం జరిగింది. ఇది నిన్న జరిగినటువంటి కార్యక్రమం దిశలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు అయితే దిశలో కంప్లీట్ అవుతుంది. రైట్. ఇది ఇక్కడ చెప్తా ఉన్నాడు చూడండి. ఇదే బీజేపీకి ఈటల కొత్త కాదు, సామాన్య కార్యకర్త సీఎం అయ్యే ఛాన్సు, పార్టీని నంబర్ 1 చేర్చేందుకు 1500 రోజుల ప్రణాళిక, దక్షిణ భారతంలో బీజేపీ బలపడుతుంది. ఈ అంశాన్ని ముందే అసలు వాస్తవానికి కూడా నేను చెప్పినటువంటి ఇంకో మాట ఏంటంటే ఇక్కడ బీఆర్ఎస్ ను మొత్తం కథం చేయకూడదు అనే విషయాన్ని కూడా చెప్పడం జరిగింది. బీఆర్ఎస్ ఉండాలి, పాడ మీద ఉండాలి, కానీ సరిపోదు అంతే. అది చనిపోయినప్పుడల్లా ఇంత దాన్ని లేవని మేలుకొల్పేటువంటి కార్యక్రమాలు కూడా ఉండాలి. అంటే ఎందుకంటే పూర్తిగా బీఆర్ఎస్ తుడిచిపెట్టకపోతే బీజేపీ ఆక్యుపై చేస్తుంది. సో మనం పూర్తి స్థాయిలో దానిపైన వ్యూహాత్మకంగా పోవాల్సినటువంటి అవసరం ఉంటుందండి. బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు కూడా బీజేపీకి వెళ్తున్నట్టు వార్తలు వస్తాయి. సేమ్ అదే జరిగింది. అక్కడ చంద్రబాబు నాయుడు గారు అధికారాన్ని కోల్పోయినటువంటి ఏపీలో అప్పుడున్నటువంటి సుజనా చౌదరి, సీఎం రమేష్, ఆ తర్వాత కర్నూలు టీజీ వెంకటేష్, ఇట్లా దాదాపు ఒక 4-5 ఎంపీలు వెంటనే టీడీఎల్పీని తీసుకుపోయి బీజేపీలో విలీనం చేశారు. అక్కడ బీజేపీలో విలీనం చేశారు. సేమ్ అక్కడ తద్వారా వాళ్ళు రక్షణ పొందగలిగారు. కొంత చంద్రబాబు నాయుడిని ఆ పార్టీని ఫోకస్ చేయడానికి అవకాశం వచ్చింది. సో ఇప్పుడు సేమ్ అలాంటి రక్షణలు పొందడానికే అసలు వాస్తవానికి కేటీ రామారావు, హరీష్ రావు ఢిల్లీకి పోయారు. ఎందుకోసం పోయారు? కవితను కలవడానికి. కవిత ములాఖాత్ చేసి అయిపోయింది. కానీ 4 రోజులు ఎందుకు ఉండాల్సి వచ్చింది? 4 రోజులు ఎందుకు ఉండాల్సి వచ్చింది అంటే అక్కడ జరిగినటువంటి చర్చలు ఏంటంటే నాకున్నటువంటి అంచనా ప్రకారం బీజేపీ తోటి ఒప్పందం చేసుకోవాలి, లేదంటే ఇప్పుడు రాజ్యసభలో ఉన్నటువంటి ఆ 3-4 ఎంపీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని తీసుకుపోయి రాజ్యసభలో బీజేపీకి అనుసంధానం చేసి అందులో కలిపేసి తద్వారా ఇక్కడ బీఆర్ఎస్ ను వదిలిపెట్టి కాంగ్రెస్ లో చేరుతున్నటువంటి ఎమ్మెల్యేల పైన ఈడీ రైడ్స్ ఇంకోటో ఫోకస్ చేసి తద్వారా కొంత కాపాడుకోవాలనేటువంటి ప్రయత్నంలో వాళ్ళు ఉన్నట్టుగా అర్థమవుతా ఉంది. అంటే కవిత బెయిల్ పిటిషన్ అనేది చిన్న విషయమే వాళ్ళకి. ఇక్కడ పార్టీ ఉనికి లేకుండా పోతే అసలైన ప్రమాదం పొంచింది. కాబట్టి పార్టీని కాపాడుకోవడానికి ఓసారి పాము తన పిల్లల్ని తానే మించదు అన్నట్టుగా. సో కొన్నిసార్లు పార్టీ తనని తాను బలపశువు చేసుకునేటువంటి పరిస్థితులు, ఈడీ కేసులు అవన్నీ దానికి ఏంటంటే అతను వాస్తవానికి మైపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరాలి, కానీ ఈడీ ఎంటర్ అవడంతో ఇప్పుడు బీజేపీ వైపు చేరాలనేటువంటి ఒక ఒత్తిడి పెరిగిపోయింది. సో ఈడీ ఎంటర్ అయిన తర్వాత సహజంగానే ఇక బీజేపీ ఇంకోటి సంప్రదింపులు జరుపుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. సరే ఏదేమైనప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీని మొత్తం కొలాబ్ చేయకూడదు. మొత్తం కొలాబ్ చేస్తే కాంగ్రెస్ పార్టీకి నష్టం జరుగుతుంది. కొత్త రేషన్ కార్డుల జారీపై ఫోకస్, ఇప్పటికే దరఖాస్తులు స్క్రూటినీ ప్రారంభించిందంట. అర్హుల గుర్తింపు కోసం కసరత్తు, ఈ నెలాఖరు నుంచి మంజూరు చేసే ఛాన్స్. రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల జారీపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఇప్పటికే క్షేత్రస్థాయిలో అధికారులు దరఖాస్తుల స్క్రూటినీ చేయడం ప్రారంభించారు. అందులో అర్హులైన వారికి రేషన్ కార్డులు ఇవ్వనున్నారు. ఈ నెలాఖరు నుంచి రేషన్ కార్డుల జారీ ప్రక్రియ ప్రారంభం కానున్నట్టుగా సమాచారం. ఇక ఈ రేషన్ కార్డులు అనేటివి కూడా వస్తా ఉన్నాయి. అలాగే డిఎస్సి పైన కూడా డిఎస్సి పోస్ట్ రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి ఇప్పటికే లేఖ రాయడం జరిగింది. ముఖ్యమంత్రి గారు మీరు నిర్ణయం తీసుకోండి, మేము తీసుకోకపోతే తీసుకోమని చెప్పండి. ఏదో ఒకటి స్పష్టతనైతే రావాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఎందుకంటే చాలా మంది నిరుద్యోగులు ఆందోళన చెందుతా ఉన్నారు. చాలా మంది గ్రూప్ డిఎస్సి రెండు
ఈ 2 విషయాల్లో ఆందోళన చెందుతా ఉన్నారు. ఇంకా సేమ్ టైం డిఎస్సి సింగరేణి 2 ఎగ్జామ్లు ఒకే రోజు ఉన్నాయి. సింగరేణి ఎగ్జామ్ ఇది 2 ఒకేసారి. గ్రూప్ 2 కి తర్వాత డిఎస్సికి 2 రోజుల గ్యాప్ ఉన్నది. సో తద్వారా కొంత సరే తాత్కాలికంగా ఇదంతా జరుగుతూ ఉండొచ్చు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే భర్తీ ప్రక్రియను పూర్తి చేసి వెంటనే పాఠశాలలకి ఉపాధ్యాయులు అందించాలనేటువంటి ప్రయత్నంలో ఉండొచ్చు. అటు విద్యార్థుల భవిష్యత్తును రాష్ట్ర భవిష్యత్తును కూడా రాష్ట్ర ప్రభుత్వం కాక్షిస్తుండొచ్చు. కాకపోతే ఏంటంటే నిరుద్యోగస్తులు చాలా మంది ఈ ఆందోళనలో ఉన్నారు. డిఎస్సి పోస్ట్ పోన్ చేయాలనేటువంటి వాదాన్ని బలంగా వినిపిస్తా ఉన్నారు. సరే దాని వెనకాల స్వార్థ శక్తులు ఉన్నాయా, ఇంకొకటి ఉన్నాయా పక్కకు పెడితే దాంట్లో ఎంత జెన్యూనిటీ ఉంది అనేది రాష్ట్ర ప్రభుత్వం అయితే పరిశీలించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో ఐదర్ అది ఏదో ఒకటి మాత్రం స్పష్టత రావాల్సినటువంటి అవసరం అయితే ఉంది. అంటే స్పష్టత కంటే ఇంకా యాక్చువల్గా ఎక్కువ శాతం అయితే మెజారిటీ మనం పెట్టిన పోల్ కానీ లేకపోతే పబ్లిక్ కూడా అంతే ఏమంటున్నారంటే మాకు టైం దొరుకుతలేదన్న, మాకు 36 రోజుల టైమే ఉంది, అంటే టెట్కి డిఎస్సికి తక్కువ టైం ఉంది, 25 రోజుల టైమే ఉంది కాబట్టి మాకు ఇబ్బంది అవుతుంది, మేము అన్ని పుస్తకాలు చదవలేకపోతున్నాం అని చెప్పేసి ఏడ్చుకుంటూ కూడా పెట్టేసిండ్రు వాళ్ళు. కాబట్టి దానిపైన నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది మ్యాక్సిమం. ఎందుకంటే ప్రభుత్వం మంచి పనే చేస్తుంది, మంచి పని చేసినప్పుడు అది కొంచెం టైం ఇస్తే మనం పోయింది ఏం లేదు, దాంట్లో పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు బీఆర్ఎస్లు ఇప్పుడు ఏంది కేటీ రామారావు ఏం చేసి నిన్న 126 మందిని రైళ్ళ ఏసీ ట్రైన్లో తీసుకున్నారు, తర్వాత ఇప్పుడు ఇలా ఫ్లైట్లో పోతున్నారు, ఇట్లా పోయేసి మళ్ళీ పెద్ద క్రియేట్ చేస్తున్నారు. ఇక్కడ వాళ్ళకి అవకాశం వచ్చిన ప్రాబ్లం ఏంటంటే డిఎస్సి బాధితులు కానీ ఇంకెవరైతే బాధితులు ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీ దాంట్లోకి ఎంటర్ అయిందో, అదే పార్టీ ఎంటర్ అయిన తర్వాత చాలా మందికి అనుమానాలు రేకెత్తినాయి. దాని వల్లనే జరిగిన నష్టం అంతా బీఆర్ఎస్ పార్టీ వల్లనే జరిగింది. ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అన్ని విషయాలను సావధానంగా సానుకూలంగా పరిశీలించి ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటారు, లేదంటే ఎక్స్పర్ట్లను పిలుచుకుంటాడు, మాట్లాడతాడు, ఇవన్నీ చేస్తాడు. సో ఇక్కడ మీరు ముఖ్యమంత్రి గారు కూడా ఏది ఒక డెలిగేషన్ పిలుచుకొని మాట్లాడి నిరుద్యోగులు వాళ్ళ సమస్యల మీద మాట్లాడడం జరిగింది. ఆ తర్వాత ఎప్పుడైతే బీఆర్ఎస్ ఎంటర్ అయిందో, బీఆర్ఎస్ ఎంటర్ అయిన తర్వాత ఒక ఆందోళనమైనటువంటి పరిస్థితిలోకి వీళ్ళ భవిష్యత్తు నెట్టివేయబడ్డది. వాస్తవానికి ఇక్కడ బీఆర్ఎస్ ఎంటర్ అవడో ఏదో ఎంటర్ అవడో కాదు, బీఆర్ఎస్ పార్టీకి సహజంగానే ఇప్పుడు ఫ్లైట్లు ఎక్కించి పంపిస్తాడు. సో ఏం చేస్తాడు, ఆ పోయినోళ్ళు ఆయన ఎంట పోయినోళ్ళు ఆయన లెక్క మీరు చూసుకొని డిఎస్సీలో వాళ్ళ ఆల్ టికెట్ల నెంబర్లు ఉండేది, వాళ్ళు చేసేది. వాస్తవమైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో డిఎస్సీ అభ్యర్థులు వాళ్ళ కోణంలోనే రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. సెక్రటరేట్ సెక్యూరిటీ మార్పు, త్వరలోనే స్పెషల్ పోలీస్ వింగ్ నుంచి స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ కి గతంలోని ప్రతిపాదనపై సీరియస్ ఆలోచన, త్వరలోనే అధికారిక నిర్ణయం, ప్రజా ప్రతినిధులను గుర్తించడంలో లోపమే కారణం అంటూ. వాస్తవానికి కూడా అక్కడ సెక్రటేరియట్ దగ్గర ఎంట్రీ విషయంలో సరే నాలాంటి పోయినప్పుడు అంటే అందరూ గుర్తుపడతారు లేదు. సరే కొత్త ప్రతినిధులు వచ్చినప్పుడు కొద్దిగా కారు ఆపడము అదో ఇదో ఏదో ఒకటి చేస్తా ఉన్నప్పుడు కొంత వాళ్ళు గుర్తించలేకపోవడం అది కొంత ఇబ్బంది అయితే ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. హైదరాబాద్ లో టీ స్క్వేర్ న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ తరహాలో ఐకానిక్ ల్యాండ్ మార్క్ ను చేర్చాలనే రేవంత్ సర్కార్ ప్లాన్, బిడ్లను ఆహ్వానించిన టీజీఐఐసిఎల్. సో న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ తరహాలో హైదరాబాద్ లో టీ స్క్వేర్ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందుకు గాను సెలక్షన్ ఆఫ్ ఆర్కిటెక్ట్ కమ్ ట్రాన్సాక్షన్ అడ్వైజరీ కోసం ప్రతిపాదనలు కోరుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 10వ తేదీ నుంచి వచ్చే నెల 9వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు ఈ బిడ్లను స్వీకరించనున్నట్టు తెలంగాణ ఇండస్ట్రియల్ నాన్ స్ట్రక్చరల్ ఇన్ఫ్రాస్ట్రక్చరల్ కార్పొరేషన్ లిమిటెడ్ స్పష్టం చేసింది. అయితే ఈ టైమ్స్ స్క్వేర్ ఏంది, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ టైమ్స్ స్క్వేర్ ని మనం ప్రత్యక్ష ప్రసారంలో కూడా చూడొచ్చు అన్నట్టు. నెక్స్ట్ ఇక్కడ ఇది న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్, ఇది ప్రత్యక్ష ప్రసారం. ఇప్పుడు ఎట్లా ఉంది ఆడ ఏంది అనేది మనం ఇక్కడ చూడొచ్చు. రాత్రి 11:38 అక్కడ అయితే ఉంది. టైమ్ స్క్వేర్ ఇట్లుంటది అన్నట్టు, పెద్ద పెద్ద డిజిటల్ బోర్డులు ఇవన్నీ అక్కడ కనిపిస్తా ఉంటాయి అన్నట్టు. అప్పుడు బాపు కాళేశ్వరం కట్టినప్పుడు కూడా సో ఇట్లా ఈ తరహాలో టైమ్ స్క్వేర్ ఉండబోతుందని చెప్పి దానికోసం బిడ్లు ఆహ్వానించినట్టుగా రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నటువంటి మాట. హైదరాబాద్ లో అయిపోయినా తెలంగాణ సీఈఓగా సుదర్శన్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన ఆఫీసర్, ఆ పోస్ట్ నుంచి వికాస్ రాజ్ రిలీవ్ సిసిఎల్ఏగా నియమిస్తారని టాక్ నడుస్తా ఉంది. గట్టిగా తెలంగాణ సీఈఓగా సుదర్శన్ రెడ్డి నియామకం జరిగింది. బాధ్యతలు స్వీకరించిన ఆయన చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ గా
ఆయన రాబోతా ఉన్నాడు. అంతకంటే ముందు రజత్ కుమార్, ఆ తర్వాత వికాస్ రాజ్, ఇప్పుడు సుదర్శన్ రెడ్డి. కేజ్రీవాల్ బెయిల్ ని ఎట్లా చూస్తారని ఇక మధ్యంతర బెయిల్స్ వస్తున్నాయి, మళ్ళా కస్టడీలోకి తీసుకుంటున్నారు, ఏం అర్థం కాదు. కేజ్రీవాల్ పైన 2 రకాల కేసులు నమోదైనాయి. ఒకటి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసు, ఒకటి సిబిఐ కేసు నమోదైంది. ఇక్కడ ఈడీ కేసులో ఏది రౌస్ అవెన్యూ కోర్టు బెయిల్ మంజూరు చేస్తే దాన్ని హైకోర్టు దాని మీద స్టే విధిస్తే తర్వాత సుప్రీంకోర్టుకు పోతే సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. సో ఆ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా సిబిఐ కేసులో మాత్రం ఇంకా బెయిల్ రావాల్సినటువంటి అవసరం ఉంది. 2 కేసుల్లో బెయిల్ వస్తే తప్ప విడుదలయ్యేటువంటి అవకాశం లేదు. అయితే చివరి ప్రయత్నాలు అంటే ఇటు సిబిఐ కానీ ఈడీ కానీ ఎట్టి పరిస్థితుల్లో నిర్బంధంలోనే ఉంచేందుకు చివరి ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ సో ఈ సిబిఐ కేసులో కూడా ఒక కొలిక్కి వచ్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. సో ఈ నెల 26 లేదా 27 తారీఖు రోజు ఏదైనా ఒక నిర్ణయం జరగవచ్చు. అటు బెయిల్ ఇటు కస్టడీ. ఇక ఈడీ కేసులో కేజ్రీవాల్కు మధ్యంతర బెయిల్ ఇచ్చిన సుప్రీంకోర్టు, అయితే సిబిఐ కేసులో జ్యుడిషియల్ కస్టడీకి 25 వరకు పొడిగించిన రౌస్ అవెన్యూ కోర్టు. కవితకు మళ్లీ నిరాశే, డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ పై విచారణ 22కు వాయిదా, రౌస్ అవెన్యూ కోర్టు స్పష్టీకరణ. రైట్ గా కవితకు మళ్ళీ నిరాశ అంటూ వార్తను చూస్తా ఉన్నాం. 63 మంది గల్లంతు. నేపాల్లో ఘోర ప్రమాదం జరిగింది. నదిలో దూసుకెళ్లిన 2 బస్సులు కొండ చర్యలు విరిగిపడడంతో ఘటన జరిగిందంట. రైట్ గా 2060 నాటికి దేశ జనాభా 170 కోట్లు. ఆ తర్వాత తగ్గుదల దాదాపు 12% క్షీణత. 2100 వరకు అగ్రస్థానంలో భారత్. 2080 నాటికి 1000 కోట్లకు ప్రపంచ జనాభా. ఐక్యరాజ్య సమితి నివేదిక వెల్లడించింది. 2060 నాటికి మన దేశ జనాభా 170 కోట్లకు చేరుకోబోతా ఉంది. ఈ శతాబ్దం అంతా కూడా మనమే అత్యంత జనాభా కలిగినటువంటి దేశంగా ఉంటామట. శతాబ్దం ఆ తర్వాత ఒక 12% క్షీణత ఉండబోతా ఉందట. అయితే దీంట్లో కూడా ఈ డెత్ మీటర్ అని కొన్ని సెకండ్లకు పుడుతూనే ఉంటారు ఇట్లా. అవును, ఎక్కువ పుడతారు, తక్కువ వస్తారు. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో మోసాలు ఒకే ఆర్థిక సంవత్సరంలో 6 రెట్లు హైక్. FY ఫైనాన్షియల్ ఇయర్ 23లో 4787 కేసులు, ఫైనాన్షియల్ ఇయర్ 24లో 28000. అత్యధికంగా బ్యాంక్ ఆఫ్ బరోడాలో 12061 మోసాలు జరిగినాయట. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో మోసాలు జరిగినాయి. ఈ మోసాలలో ఏ ఒక్క పేదోడు ఉండడు, అందరు రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు వీళ్ళే ఉంటారు. ఇది దిశలో ఉన్న వార్తలు. అయితే ఒకసారి హైదరాబాద్ చూద్దాం. యాసిడ్స్ తో అల్లం ఆహార పదార్థాలను నకిలీ చేసి అమ్ముతున్న వారిపై పోలీసులు, ఫుడ్ సేఫ్టీ అధికారులు కొరడా జులిపిస్తున్నా ఎక్కడ వెనక్కి తగ్గకుండా ఎక్కడో అక్కడ చాటుమాటును తమ దందాలు కొనసాగిస్తున్నారు. నకిలీ ఉత్పత్తులను తయారు చేసి మార్కెట్లోకి విడుదల చేస్తున్నారు. ఇవి ఏవీ తెలియని వినియోగదారులు రెడీమేడ్ అల్లం తిని అనారోగ్యం పాలైతా ఉన్నారు. అల్లం చూస్తే ఒరిజినల్ అల్లం కంటే టేస్ట్ అది ఖరాబయ్యేది లేదు, మనలేదుగా. అలా మొత్తం నకిలీ అల్లం వెల్లుల్లి పేస్ట్ స్వాధీనం. రహస్యంగా నడిపిస్తున్న ఫ్యాక్టరీపై దాడి. 15 లక్షల విలువైన 7.3 టన్నుల పేస్ట్ సీజ్. ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులు ముమ్మరం. ప్రాణాలతో చెలగాటమాడుతున్న నకిలీగాలు. 7.3 టన్నులు ఎంతమంది సర్వనాశనం అవుతారు. జూన్ 25న రాజ్యాంగ హత్యా దివాస్. ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఎక్స్ వేదికగా హోంమంత్రి అమిత్ షా ప్రకటన. ప్రజాస్వామ్యం మీడియా గొంతును నొక్కేశారని చెప్పేసి ఆయన అన్నాడు. రైట్, ఇక్కడ జూన్ 25న రాజ్యాంగ హత్యా దివాస్ అని చెప్తున్నారు. దానికి కారణం ఏంది? 1975 ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించింది అనేటువంటి మాట. నేను ఒక మాట చెప్తా దీని మీద. అసలు భారతీయ జనతా పార్టీకి అప్పుడు ఉన్నటువంటి జనతా పార్టీదే కదా ఎమర్జెన్సీ తీసుకున్నటువంటి ఎమర్జెన్సీ కాలంలో సరే ఎమర్జెన్సీ విధించారు. ఎమర్జెన్సీ విధించిన తర్వాత జనతా పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏకసభ్య కమిషన్, షా కమిషన్ వేసారు. షా కమిషన్ ఏకసభ్య కమిషన్ వేసారు జనతా పార్టీ. సరే, ఇప్పుడు ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులు అందులో ఉన్నారు. ఈ షా కమిషన్ ఎంతసేపు ఇందిరాగాంధీని దోషిగా తేల్చేటువంటి ప్రయత్నమే చేసింది. అయితే ఈ షా కమిషన్ ఏం విచారణ చేస్తా ఉంది అంటే ఎమర్జెన్సీ విధించడానికి కారణాలు ఏంది, ఎందుకు చేశారు అనేది విచారించి ఇందిరాగాంధీని దోషిగా తేల్చి తద్వారా ఆమెకు శిక్ష పడేయాలి అనేది, ఆమె రాజకీయంగా భూస్థాపితం చేయాలనేటువంటి కథ. ఇక్కడ ఎమర్జెన్సీ కంటే తర్వాత జరిగినటువంటి పరిణామాన్ని కనుక మనం పరిశీలిస్తే నెక్స్ట్ తెలుస్తుంది. ఇక్కడ ఏం చెప్పింది, ఇందిరాగాంధీని షా కమిషన్ పిలిచింది. షా కమిషన్ పిలిస్తే షా కమిషన్ ముందు ఆమె హాజరైంది. ఈమెతో పాటు ప్రణబ్ ముఖర్జీ కూడా ఇద్దరు హాజరయ్యారు. అప్పుడు ప్రణబ్ ముఖర్జీ కూడా ఉండు. అయితే ఇక్కడ ఎమర్జెన్సీ షా కమిషన్ ముందు హాజరైనటువంటి ఇందిరాగాంధీకి షా కమిషన్ ఒక ప్రశ్న వేసింది. ఏం ప్రశ్న అంటే, అసలు ఎమర్జెన్సీ ఎందుకు విధించాం?
ఈ షా కమిషన్ ఏంది? ఒక భారత ప్రభుత్వం నియమించినటువంటి ఒక కమిషన్. ఓకే. ఎమర్జెన్సీ ఎట్లా విధిస్తారు? ఎమర్జెన్సీ ఎట్లా విధిస్తారంటే కేంద్ర మంత్రిమండలి నిర్ణయం తీసుకొని పార్లమెంట్ ఉభయ సభలు అంటే రాజ్యసభ, లోక్సభ ఈ రెండు సభలలో ఆ నిర్ణయాన్ని ఆమోదింపజేసి తద్వారా రాష్ట్రపతికి పంపితే రాష్ట్రపతి అప్పుడు ఎమర్జెన్సీ విధిస్తాడు. రాష్ట్రపతి పాలన. ఇందులో ఇది జరిగినటువంటి ప్రక్రియ. అంటే భారతదేశంలో అత్యున్నతమైనది, అసలు దాన్ని మించిన సూపర్ పవర్ లేదు. ఏది? పార్లమెంటు చేసినటువంటి చట్టం, పార్లమెంటు నిర్ణయం ఈ దేశంలో ఫైనల్ కదా. సో ఈ రకంగా ఎమర్జెన్సీ విధించడం జరిగిన తర్వాత ఇప్పుడు షా కమిషన్ ఏమంటదంటే, ఎందుకు విధించినామంటే పార్లమెంటు చట్టాన్ని షా కమిషన్ వ్యతిరేకిస్తా ఉంటుంది, రాష్ట్రపతి నిర్ణయాన్ని, భారత రాజ్యాంగాన్ని షా కమిషన్ వ్యతిరేకిస్తా ఉంటది. అంటే కక్ష గట్టి ఇందిరాగాంధీని దోషిని చేయడం కోసం వీళ్ళు ఆడినటువంటి డ్రామా. సరే, ఇందిరాగాంధీ గారికి అప్పట్లో ఒక దుర్మార్గుడు ఇచ్చినటువంటి సలహాదారుడుగా ఉండి ఇచ్చినటువంటి సలహా. సో దానికి ఆమె కూడా చాలాసార్లు పశ్చాత్తాపడ్డది. అయితే జరిగినటువంటి వ్యవహారాన్ని మీకు వివరించే ప్రయత్నం చేస్తా. ఆ రోజు ఈ ఎమర్జెన్సీ విధించిన తర్వాత దేశవ్యాప్తంగా అల్లర్లు, అరెస్టులు, వ్యవహారం అంతా జరిగింది. ఎక్కడెక్కడ పార్టీలన్నీ ఒకటైపోయి జనతా పార్టీగా అవతరించినాయి. ఆ జనతా పార్టీలోంచే మళ్ళీ బీజేపీ పుట్టింది, అది వేరే కార్యక్రమం. కానీ ఇక్కడ ఈ పార్టీలన్నీ ఏకమైపోయి ఆ తర్వాత జనతా ప్రభుత్వం వచ్చి షా కమిషన్ వేస్తే అసలు ఈ వ్యవహారం నుంచి ఇందిరాగాంధీని దోషిగా నిలబెట్టాలని ప్రయత్నం చేస్తున్న సమయంలో ఇందిరాగాంధీ దగ్గర అత్యున్నతమైనటువంటి లాయర్లు, అత్యున్నతమైనటువంటి న్యాయ నిపుణులు, కోవిదులు అందరూ ఉండే. ఆమె పవర్ పోయిన తర్వాత ఈ న్యాయ నిపుణులు, కోవిదులు అంతా పోయి జనతా పార్టీలో చేరారు. ఆమెను ఒంటరి చేసిపోయారు. ఒంటరి చేసినప్పుడు, ఆమె ఒంటరిగా మారినప్పుడు ఆమెను రక్షించడం కోసం రంగంలోకి దిగిన వ్యక్తి ఈ హైదరాబాద్ పక్కన ఉన్నటువంటి ఒక చిన్న పల్లెటూరులో పుట్టిన పుంజాల శివశంకర్ గారు దిగారు. పుంజాల శివశంకర్ గారు దిగి ఇందిరాగాంధీని ఈ గండం నుంచి, షా కమిషన్ గండం నుంచి బయటపడేసి షా నిర్ణయం తప్పు, జనతా పార్టీ ప్రభుత్వం కావాలని కుట్ర చేస్తుందని వాదించి ఆమెను దిగ్విజయంగా కడిగిన ముత్యం లెక్క తీసుకొచ్చాడు. సో నిజంగా మీరేసినటువంటి కమిషనే తెల్లమొగ వేసింది. అసలు ఏ అధికారం ఉందని పార్లమెంట్ నిర్ణయం మీద నువ్వు ఎట్లా ఎంక్వైరీ చేస్తావు అనేటువంటి. అయితే చాలా మంది అప్పుడు ఆ రోజుల్లో అడిగిరట, న్యాయ కోవిదులంతా కూర్చుంటే చాలా మంది ఇందిరాగాంధీ గారు వాళ్ళని అడిగిరట, ఏం సంగతి, మనం ఏమైనా ఎమర్జెన్సీ విధించి తప్పు చేశామా అని చెప్పానంటే వీళ్ళంతా ఎస్ తప్పు చేశామని ఆమె వాళ్ళు. ఒక్క పుంజాల శివశంకరే మీరు చేసింది తప్పు కాదు అని చెప్పిండట. ఎట్లా అని వాదించి తీసుకొస్తే ఆ పుంజాల శివశంకరే భారతదేశంలో ప్రధానమంత్రి దగ్గర తర్వాత అత్యంత పవర్ఫుల్ వ్యక్తిగా ఉన్నటువంటి వ్యక్తి. ఇవాళ దేశంలో కానీ అంతెందుకు, పుంజాల శివశంకర్ న్యాయశాఖ మంత్రి అయ్యే నాటికి మొత్తం అన్ని కోట్లలో ఒక బీసీ లేడు. ఒక కుమరే గారని జడ్జి గారు ఉంటుండే, బీసీ లేడు. ఆయన వచ్చి ట్రాన్స్ఫర్ల సిస్టమ్ ఇక్కడ ఉంచకుండా వేరే స్టేట్కి ట్రాన్స్ఫర్ చేస్తే ఇక్కడ బంధుప్రీతి పోతుందని ఇట్లా ట్రాన్స్ఫర్ చేసి సంస్కరణలు తీసుకొచ్చి మొత్తం ఇప్పుడు కొంతమంది బీసీలను న్యాయ వ్యవస్థలోకి తీసుకురాగలిగాడు. ఒకానొక 4 దశాబ్దాలు, స్వాతంత్రం వచ్చిన 4 దశాబ్దాల పాటు బీసీ లేడు న్యాయమూర్తి. ఆయన వచ్చిన తర్వాత జరిగింది. సరే, దీనికి సహకరించినటువంటి గొప్ప మహిళ ఇందిరాగాంధీ. ఎస్, ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో బీసీలకు మంచి చేయాలనేటువంటి ఆలోచన శివశంకర్ గారు ఇందిరాగాంధీ ముందు పెట్టినప్పుడు ఇందిరాగాంధీ గారు ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రత్యేకంగా ఇందిరాగాంధీ గారికి 300 కాపులు అంటే ముఖ్యంగా ప్రేమ. ఎందుకు ప్రేమ అంటే ఆ క్షణంలో నేను కష్టాల్లో ఉంటే నాకు అండగా నిలబడ్డాడు, నాకు అండగా నిలబడ్డ జాతి అది, నన్ను రక్షించిన జాతి అని ఆమె ప్రత్యేకమైనటువంటి చొరవతో ఉంటుంది. సో ఈ రకంగా ఎమర్జెన్సీ విషయంలో మీ పాత్ర ఏంది,
ఎమర్జెన్సీ విషయంలో అదే అటల్ బిహారీ వాజ్పేయి గారు ఉన్నారు, మీరందరు ఉన్నారు కదా. ఆ రోజు మీ పాత్ర ఏంది? సో ఎమర్జెన్సీని కనుక ప్రజలు వ్యతిరేకిస్తే ఆ వెంటనే మీరు ఎందుకు ఓడిపోయారు? ఆ వెంటనే మీరు ఎందుకు ఓడిపోయి మళ్ళీ ఇందిరాగాంధీ గారు అత్యధిక మెజారిటీతో ఎందుకు గెలిచిరు? అంటే ఇందిరాగాంధీ గారి నిర్ణయము తాత్కాలికంగా మీరు చెప్పి ప్రజల చేత తప్పని చెప్పించిన అది శాశ్వతంగా తప్పు కాదు. ఎస్, ఇందిరాగాంధీ గారి నిర్ణయం కరెక్టే అని మళ్ళీ ఎన్నికల్లో ప్రజలు తీర్పిచ్చిర్రు. ఇంకా దాని మీద ఏం చేస్తావు? మీరు ఏం చేయదలుచుకున్నారు దాని మీద? మీకు గమ్మత్ విషయం చెప్పాలన్నా ఇంకొకటి, చంద్రబాబుకు పెళ్లి చేసింది శివశంకర్. పుంజాల శివశంకర్ గారే చంద్రబాబుకు పెళ్లి చేసిండు. కాంగ్రెస్ పార్టీలో ఉండొచ్చు. శివశంకర్ వాళ్ళ కోడలే అనుకుంటా కదా కళా నాట్య మండలికి ఇప్పుడు చైర్పర్సన్ ఉన్నది. పుంజాల శివశంకర్ గారే ఎన్టీ రామారావు గారికి వచ్చి నీ పక్కన ఉన్న పిల్లగాడు మంచిగా ఉన్నాడు, నేను పెళ్లి చేద్దాం అనుకుంటున్నా బిడ్డకు, కనుక్కుని ఎంక్వైరీ చేస్తే మాకుల పొల్ల పిల్లగాడే అని తేలింది అని చెప్పారంటే జర నువ్వే మాట్లాడంటే ఆయన పోయి మాట్లాడి ఒప్పించి పెళ్లి చేసిండు. చెన్నైలో పెళ్లి అయింది. చంద్రబాబు నాయుడు గారు పెళ్లి చేసిందే కాపులు. రైట్, ఇక్కడ ఉన్నాం ఇటో బయట అమిత్ షా గారిదా ఇది హత్యా దివాసాన్ని చేస్తా ఉన్నారు. మీరే చేయాలిగా. ఎక్స్ వేదికగా హోంమంత్రి అమిత్ షా ప్రకటన, ప్రజాస్వామ్యం మీడియా గొంతును నొక్కేశారని చెప్పి చెప్తారు. ఇవాళ విషయం ఏంటంటే ఇవాళ భారతదేశంలో ఏ మీడియాని మీరు బతకనిచ్చారు సార్? ఉన్న మీడియానంతా మీ గుప్పిట్లోనే పెట్టుకురు. ఆఖరికి ఎన్డీటీవీ ఉంటే ప్రణయ్ రావు చేతిలో దాన్ని ఓ పాత కంపెనీ షేర్లను కొని అదాని చేతిలోకి తీసుకుపోతుంది. ఏ మీడియాకి చెప్తిరి? మొన్నటికి మొన్న మీడియా ఎగ్జిట్ పోల్స్ ఇస్తే 400, 390 ఇట్లా రాసుకొచ్చే, తీరా పీటలు ఇప్పేసరికి 230 ఉండే. మనకు సహకరిస్తాం. ఒడిశా నైనిలో సింగరేణి తవ్వకాలకు సహకరించాలని బట్టి వినతి. ఇక సీఎం చరణ్ మాంజీతో బట్టి చర్చలు పూర్తిగా సహకరిస్తామని చెప్పేసి ఆయన హామీ ఇచ్చిండట. హైదరాబాద్ లో టీ స్క్వేర్ ముఖ్యమంత్రి రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం. హైదరాబాద్ ఐకాన్ల భారీ ప్లాన్. న్యూయార్క్ టైమ్ స్క్వేర్ తరహాలో నిర్మాణం. నాలెడ్జ్ సిటీ సమీపంలో సరికొత్తగా బిల్డింగ్ టెండర్లు ఆహ్వానించిన టీజీఐఏసీ. హైటెక్ సిటీ రాయదుర్గం ఏరియాలో ఏర్పాటు. నగరవాసులకు ఆహ్లాదాన్ని కలిగించేలా కసరత్తు చేస్తా ఉన్నారంటూ. సార్ కొద్దిగా హైదరాబాద్ లో అభివృద్ధి అంతా అటువైపే పోతా ఉంది. డంపింగ్ యార్డులు ఇవన్నీ ఇటు దిక్కుంటున్నాయి. ఈ డంపింగ్ యార్డులు ఈ మూసి ఇదంతా ఏమో ఇటు దిక్కు హైదరాబాద్కు, అటు దిక్కేమో అభివృద్ధి అవుతా ఉంది. ఇటు కూడా దృష్టి పెట్టాలని ఇక్కడ ప్రజలు కోరుకుంటా ఉన్నారు. కేజ్రీకి బెయిల్ అయినా జైల్లోనే. ఇక ఈడీ కేసులో బెయిల్ మంజూరు. ఢిల్లీ లిక్కర్ కేసు సుప్రీం మధ్యంతర బెయిల్. ఇక తీహార్ జైల్లోనే ఢిల్లీ సీఎం కేజ్రీవాల్. సీఎం మంత్రులను దిగిపోవాలని చెప్పలేం. కేజ్రీవాల్ పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఫిరాయింపులే కాంగ్రెస్ ఎజెండా. బీఆర్ఎస్ బాటలోనే కాంగ్రెస్ పార్టీ. గాంధీ భవన్ కు తెలంగాణ భవన్ కు తేడా లేదు. విష ప్రచారం, తప్పుడు హామీలే గెలిపించాయి. 6 గ్యారంటీల అమలులో కాంగ్రెస్ విఫలం. తక్కువ సమయంలోనే ప్రజల విశ్వాసాన్ని కోల్పోయింది. రేవంత్ సొంత జిల్లాలో కూడా బీజేపీ జెండా ఎగిరింది. రాష్ట్రంలో 35% పెరిగిన బీజేపీ ఓట్ బ్యాంక్. బీజేపీ కార్యవర్గ సమావేశంలో కేంద్ర మంత్రి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి చెప్తున్న వ్యాఖ్యలు. 9 అంశాలు. బలమైన వ్యవస్థగా హైడ్రా. ఇక 4 నాలాలు, చెరువులు, ప్రభుత్వ స్థలాల ఆక్రమణలపై కఠిన చర్యలు. అధికారులతో సీఎం సమీక్షలో సీఎం ఆదేశాలు. ఇక 16 కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ. ప్రజాపాలనకు తొలి ప్రాధాన్యం. ధరణిపైన చర్చ. ఇక లా అండ్ ఆర్డర్, డ్రగ్స్ అరికట్టడంపై డిస్కషన్. విద్య, వైద్యం, వ్యవసాయానికి ప్రాధాన్యం. ఇక వన మహోత్సవం, మహిళా శక్తి క్యాంటీన్లపైన ఏర్పాట్లపైన ఈ చర్చ జరుగుతుంట. మాట తప్పిన కాంగ్రెస్. తన హయాంలోనే ఉద్యోగాలు భర్తీ చేయాలని పట్టు. టీజీపీఎస్సీ తప్పుడు ఆలోచన వల్లే సమస్యలు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎందుకు తాత్సారం? కేసీఆర్ ను అరెస్ట్ చేయడానికి భయపడుతుంది. మీడియా సమావేశంలో ఎంపీ రఘునందన్ రావు విమర్శలు. మెదక్ ఎంపీ. మోడీ సర్కార్కు కష్టకాలమే. ఎన్డీఏ ప్రభుత్వానికి మనుగడ లేదు. పూర్తికాలం అధికారంలో కొనసాగదు. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఇక పవార్, ఉద్ధవ్లతో దీదీ వేర్వేరుగా భేటీ అయింది. శివసేన అంటే కరడు కట్టిన హిందుత్వవాది సీఎం పోస్ట్ కోసం అక్కడికి పోయి ఇట్లా తెచ్చుకున్నారు. మిగిలేది ఆ నలుగురే. త్వరలోనే కాంగ్రెస్ లో బీఆర్ఎస్ ఎల్పీ విలీనం. కేసీఆర్ ను కలిసేందుకు కష్టాలు పడాల్సిందే. ఆ పార్టీని కార్పొరేట్ కంపెనీలా నడిపిన కేటీఆర్ ఎమ్మెల్యేలను ఆయన పురుగుల్లా చూసేవారు. అహంకారం, నిరంకుశం ఉన్న చోట ఉండరు. కేటీఆర్ బినామీలు వేల కోట్లు దండుకున్నారు. ఎమ్మెల్యే దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే. ఇది ఈనాడులో ఆదాబ్ హైదరాబాద్ ఉన్నటువంటి ప్రధాన కథనాలు అయితే ఒకసారి ఈనాడు చూద్దాం.
గుత్తేదారులు అందరిది ఒకే లెక్క. మేడిగడ్డ ఇసుక టెండర్లు అందరూ L1లే. అయితే 25% తక్కువకే బిడ్లు దాఖలు చేసిన కాంట్రాక్టర్లు అంటారు. బూత్ల నుంచి బారాసా ఏజెంట్లు వెళ్లిపోయారు. భాజపాకు అనుకూలంగా ఓట్లేయించారు. కురియన్ కమిటీకి ఎమ్మెల్యేల వివరణ ముగిసిన కాంగ్రెస్ అభిప్రాయాల సేకరణ అంటూ ఒక వార్త చూస్తున్నాం. ఆక్రమణలపై ఉక్కుపాదం. ఇందుకు తగ్గట్టుగా హైడ్రాకు రూపకల్పన చేయండి. ప్రభుత్వ ఆస్తులు, చెరువులు, నాలాల పరిరక్షణ కీలకం. ఇక పరిధి 2000 చదరపు కిలోమీటర్లు ఉండాలి. అసెంబ్లీ సమావేశాల నాటికి ముసాయిదా సిద్ధం కావాలి. ఉన్నత స్థాయి సమీక్ష సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడారు. ప్రభుత్వ ప్రాధాన్యాలే ప్రధాన ఎజెండా. 9 అంశాలపై కీలక సమీక్ష. 16న కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం. కాంగ్రెస్ లో చేరిన ప్రకాష్ గౌడ్. అదే బాటలో బారాసా మరో ఎమ్మెల్యే అరికపూడి గాంధీ. ఇవాళ హస్తం గూటికి కొనసాగుతున్న చేరికల పర్వం అని చెప్పేసి ఒక వార్త. ఇక ఏటా జూన్ 25న రాజ్యాంగ హత్యా దినం. ఎమర్జెన్సీపై కేంద్రం గెజిట్ నోటిఫికేషన్. పెద్ద నోట్ల రద్దు ప్రకటించిన నవంబర్ 8న జీవనోపాధి హత్యా దినం అంటూ కాంగ్రెస్ ఎదురుదాడి చేస్తా ఉంది. స్థానిక ఎన్నికల్లో గెలుద్దాం, రాష్ట్రంలో అధికారం సాధిద్దాం. భాజపా విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశంలో నేతల దిశానిర్దేశం. ఇక భరాసా మాదిరిగా ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్న కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి కిషన్ రెడ్డి ఆరోపిస్తున్నారు. నైని బొగ్గు గనుల తవ్వకానికి సహకరిస్తాం. ఉప ముఖ్యమంత్రి బట్టికి ఒడిశా సీఎం మోహన్ చరణ్ మాజీ హామీ. ఇక అక్టోబర్ నాటికి కాళేశ్వరంలో నీటి నిల్వ. ఇందుకు అనుగుణంగా పనులు, బ్యారేజీ పునరుద్ధరణ చర్యలపై సమీక్షలో నిర్ణయం తీసుకున్నారు. ఇది ఈనాడులో ఉన్న వార్తలైతే ఒకసారి ఈమెమంటుందో చూద్దాం. ఏమంటుంది? నమస్తే తెలంగాణ. ఒక్క నిమిషం, ఒక వీడియో పంపించినట్టు. ఏం వీడియో చూడు. రైట్ పైన ఇదేనా? 55 సెకండ్స్ తర్వాత. అందరికీ నమస్కారం. ఆధ్వర్యంలో జరగబోతున్న ఈ బీసీ సెకండ్స్ వస్తలేగా. బీసీల రౌండ్ టేబుల్ సమావేశం డాక్టర్ కేశవులు ఆధ్వర్యంలో జరగబోతుంది. తీర్మార్ మల్లనగా రావడం చాలా వరకు సంతోషం. ఇది చాలా మందికి ఒక స్ఫూర్తిగా తీసుకోవాలి. బీసీల లోపల అనైక్యత ఉంటుంది, ఆ ధైర్యం ఉండదు. మన నుంచి ఏమవుతుంది, మనం ఏం గెలుస్తాం, మన నుంచి అవుతుంది అనుకుంటాం. కానీ కేసులకు భయపడకుండా ధైర్యంగా పోరాడే ప్రతి బీసీ బిడ్డ ఏదో ఒక రోజు అనుకున్నది సాధిస్తారు. మర్చిపోకండి. 100 కేసులు పెట్టారు, అనేక రకాలుగా దాడులు చేశారు, టీవీపై దాడి చేశారు. వాటికి భయపడ్డా? జైలుకు పోయిండు, కేసులను ఎదుర్కొన్నాడు, బాధలు పడ్డాడు, కుటుంబానికి దూరమైండు. అయినా కూడా భయపడలే. మన లోపల కూడా ఈ ధైర్యం రావాలి. ధైర్యం లేకుండా ఇంట్లో కూర్చొని అరే మన జనాభా ఎక్కువ ఉన్నది, అవును జనాభా ఎక్కువ, కనీసం ఇంట్లో కూర్చొని ఓట్లు వేసుకున్నా గెలుస్తాం కదా. అటు ఇంట్లో కూర్చొని ఓట్లు వేసుకోరు, ఇటు బయటకు వచ్చి పోరాటం చేయలేకపోతున్నారు. ఆ పోరాటం చేయలేకపోవడం వల్లనే దేశంలో 2600 కులాలు ఉంటే కేవలం 65 కులాలు మాత్రమే పార్లమెంటు, అసెంబ్లీలో అడుగుపెట్టినాయి. మిగతా కులాలు ఇక్కడనే ఉండిపోతున్నారు. ఇంకోటి ఏంటంటే మన జనాభా 50 నుంచి 60% ఉంది. వాళ్ళ జనాభా 5 నుంచి 10%. దేశ సంపదలో 80% వాళ్ళ చేతి లోపల, 5 నుంచి 10% మన చేతిలో ఉంది. అంటే శ్రామిక వర్గం కష్టపడేది మనము, లాభాలు పొందేది వాళ్ళు. దానికి తప్పు మనదే. మనం రాజ్యాధికారం వస్తే ఇవన్నీ పోతాం, మనం ఓట్లు వేసుకోము, మనం పరాయానికి వేస్తాం, వాడు ఇచ్చే సబ్సిడీలకు, ఉచితాలకు ఆశపడతాం. మనం బయట మాట్లాడతాం, మనం అంతా ఒకటే అంటాం. ఎక్కడొకటి ఖచ్చితంగా మనలో ఐక్యత ఉన్నట్టయితే ఈ సమస్యలు రాదు. రాజ్యాధికారం రావాలంటే ఐక్యత కావాలి. మరి రాజ్యాధికారం రావాలంటే కులగణనతో పాటు ఖచ్చితంగా రాజ్యాంగ సవరణ, పార్లమెంట్ సమావేశాల లోపల రాజ్యాంగ సవరణ చేసినట్టయితేనే ఈ కులగణనకు ఒక వాల్యూ ఉంటుంది. సుప్రీంకోర్టు ఎలాంటి కేసులను కొట్టేది. ఇప్పుడు మీరు కులగణన చేసిరు, 60% ఉన్నారంటే కోర్టు ఏమంటది? మీరు రాజ్యాంగ సవరణ లేదు కదా, రాజ్యాంగంలో లేదు, 50% దాటకూడదు అన్నారు. రాజ్యాంగ సవరణ ప్రకారం ఏం చేయాలి? 70% అంటే జనాభా ప్రాతిపదికన ఎంతమంది ఉంటే అంతమందికి ఇచ్చి రాసేసుకుంటారు. రాజ్యాంగ సవరణ అయిపోతుంది కదా. ఇలానే చేసినట్టయితే తప్ప రాజ్యాంగ సవరణ చేయకుండా అటు ఏ ప్రభుత్వమైనా మనకు న్యాయం చేయలేదు. అందుకే మనం యునైటెడ్ అయితేనే, ఒంటరిగా ఉండి ఎవరు వాళ్ళు ఉన్నట్టయితే మనం అక్కడే ఎదుగుతాము. కాబట్టి ఖచ్చితంగా బీసీ సమాజ అభివృద్ధి తక్షణ కర్తవ్యం అనే రౌండ్ టేబుల్ సమావేశానికి అందరూ బీసీ మేధావులు, సంఘ నాయకులు, అభ్యుదయవాదులు వచ్చి విజయవంతం చేస్తారని ఆశిస్తున్నాను. సదా మీ సేవలో డాక్టర్ బి కేశవులు, ఎండి న్యూరో సైకియాట్రీ చైర్మన్, తెలంగాణ మేధావుల సంఘం, హైదరాబాద్. జై హింద్. తెలంగాణ మేధావుల సంఘం ఆధ్వర్యంలో ఇవాళ ఉంది మీటింగ్. ఇది
సోమాజిగూడలో ఇక్కడ తెలంగాణ మేధావుల సంఘం ఆధ్వర్యంలో అఖిలపక్ష రౌండ్ టేబుల్ సమావేశం ఉంటుంది. బీసీ సమాజం అభివృద్ధి తక్షణ కర్తవ్యం మీద ఉంటుంది. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ హైదరాబాద్లో ఉంటుంది. ఇవాళ ఉదయం 11 గంటల నుంచి 1 గంట దాకా ఉంటుందంట. మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ అందరూ అన్ని పార్టీల నేతలు కూడా వస్తా ఉన్నారని చెప్పేసి ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కూడా వెళ్తా ఉన్నారు. రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య, కోదండరామ్, మహేష్ కుమార్ గౌడ్, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, ఎమ్మెల్సీ అనిల్ కుమార్, చైర్మన్ ఎండిసిఎల్ అఖిలపక్ష రౌండ్ టేబుల్ సమావేశంలో బీసీ సమాజం అభివృద్ధి తక్షణ కర్తవ్యం మీద రౌండ్ టేబుల్ సమావేశం ఉంటది ఈరోజు. వెళ్ళాలనుకున్నాను సోమాజిగూడ ప్రెస్ క్లబ్ కి వెళ్ళండి ఉదయం. అష్ట సూత్రాలతో క్యాన్సర్ కు చెక్, ముందు జాగ్రత్తతో ప్రతి ఇద్దరిలో ఒకరిని కాపాడొచ్చు. అమెరికన్ క్యాన్సర్ సొసైటీ సూచనలు. ఏమి సూత్రాలు ఉంటాయంటే అవి పాటించండి. మరి ఒకసారి నేతన్న ఆత్మహత్య, ఉపాధి లేక అప్పుల భారం మోయలేక ఊరేసుకున్న మగ్గం కార్మికుడు శంకరయ్య అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తుంది. దీనికి ఉపాధి లేక తర్వాత ఇంకోటి ఏంటంటే అప్పుల భారం మోయలేక అంటే ఇది కేసీఆర్ కారణం. ఎలుకల కలకలం, మరో 4 గురుకుల విద్యార్థులకు కరిచిన మూషికాలంట. రామాయంపేట ఘటన మరవక ముందే నర్సాపూర్లో రిపీట్ అంట. గుట్టుచప్పుడు కాకుండా చికిత్స చేయించిన గురుకుల సిబ్బంది. చూడండి, ప్రత్యేక దృష్టి పెట్టండి వీటిపైన అధికారులు. ఎలుకలు కావాలంటే ఏ హాస్పిటల్ పోయినా దొరుకుతాయి, గవర్నమెంట్ హాస్పిటల్లో. రైతుల మరణం అని చెప్పేసి ఓవైపు వర్షాభావ పరిస్థితి, మరోవైపు అప్పుల భారం. మైనర్ పై పోలీసుల కాల్పులు, నాంపల్లి రైల్వే స్టేషన్ వద్ద అర్ధరాత్రి డెకాయిట్ ఆపరేషన్, బాలుడి తొడపై బుల్లెట్ గాయం, మరొకరికి అరెస్టు. చూడాల్సిన అవసరం ఉంటది ఏం జరిగిందో. ఇక డిఎస్సి పరేషాన్, తప్పుల తడకగా హాల్ టికెట్లు తలబట్టుకుంటున్న అభ్యర్థులు. ఒక పరీక్ష నిజామాబాద్లో, మరో పరీక్ష మేడ్చల్లో ఉంటుందంట. ఒకే అభ్యర్థికి ఒకే రోజు వేర్వేరు జిల్లాల్లో పరీక్షలు. 2 పరీక్షా కేంద్రాల మధ్య 150 కిలోమీటర్ల దూరం, గందరగోళంగా నిర్వహణ, అభ్యర్థులు ఆందోళన. ఇటువంటి రానియకండి. రాజ్యాంగ హత్య దినంగా జూన్ 25 ఎమర్జెన్సీని గుర్తుగా ఏటా నిర్వహణ కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. గుదిబండల గ్యారంటీలు, నిధులన్నీ వాటికే ఖర్చు అవుతున్నాయి, అభివృద్ధికి కేటాయింపులు లేవు. కర్ణాటక సీఎం సలహాదారు రాయారెడ్డి వ్యాఖ్యలు. అక్కడ సలహాదారు, ఇక్కడ వ్యాఖ్యలు. భూములు ఇవ్వం, మెడికల్ కాలేజీల కోసం మమ్మల్ని రోడ్డున పడేస్తారా? అది అభివృద్ధి ముసుగులో అన్నదాతల కడుపు కొట్టొద్దు. కొడంగల్లో రైతుల తిరుగుబాటు, కడా ముట్టడికి ముట్టడి అంట. ఇక 2013 భూసేకరణ చట్టం వర్తింపజేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారని ఒక బ్రాహ్మణ సంక్షేమం అగామ్య గోచరం. ఎంతమంది బ్రాహ్మణులకు బీఆర్ఎస్ లో టికెట్లు ఇచ్చినావు హరీష్ రావు? అనధికారికంగా అర్చక బదిలీలు అని చెప్పేసి ఒక వార్త. ఇక చేరిన చోటే పాతుకుపోయారు, దశాబ్దాలుగా ఒకే చోట డాక్టర్లు, బోధన సిబ్బంది తిష్ట, దీర్ఘకాలికంగా పనిచేస్తున్న వారి జాబితా అని చెప్పేసి విడుదలని ఒక వార్త. మరి ఏం పీకింది, మీరు ఏం చేసిన 15 ఏళ్ళ అధికారంలో ఉంటారు కదా, ఒక దగ్గర ఉంటే సబ్జెక్ట్ ఎందుకు కూకున్నారు? ఇప్పుడు రాసుకొస్తుంది ఇవే. కాకపోటు వరకు అనిపిస్తలేదు. ఇప్పుడు ఏం లేదు కదా. కేటీ రామారావు కూడా ఇప్పుడు వాళ్ళకి జంతర్ మంతర్ పోయి జంతర్ మంతర్ కథా కార్ఖానా కాబట్టి చూసుకోరు ఒకసారి. ఎందుకంటే ప్రభుత్వము వాళ్ళకి అవకాశం కల్పించొద్దు అంటే మరి మీరే అవకాశం కల్పిస్తే మరి మీ ఇష్టం అది కాదు. బీసీ మీటింగ్ ఈ రోజు కాదు, ఇవాళ కాదు, అది రేపు 11 గంటల నుంచి 1 గంటల వరకు రేపు మీటింగ్ ఉండబోతుంది. ఇక్కడ యాక్చువల్ ఏంటంటే డేట్ లేదు. సో ఇది రేపు ఉంటదంట మీటింగ్. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఉదయం 11 గంటలకు రేపు ఉంటది మీటింగ్. ఇది